శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సత్యయుగములో అందరూ జీవితం చాలా మంచిగా జీవించారు, అయితే వారి అందరికీ మోక్షము వచ్చినదా, వివరించగలరు? అంటే సహజంగా సత్యయుగంలో ధర్మము 4 పాదాల నడుస్తుంది అని చెబుతూ ఉంటారు. కాబట్టి సత్యయుగంలో ఎవరు అసలు చెడు అనేది చేయలేదు, అందరూ సత్యముగానే జీవించారు. అందువలన ఇప్పుడు ఈ శీర్షికల్లో మీరు మంచిగా ఉండండి, మంచిగా జీవిస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఎవరికి వాళ్ళు మంచిగా జీవిస్తూ ఉంటే మోక్షం దానంతట అదే వస్తుంది. అంటే మోక్ష జ్ఞానానికి అవసరమైనటువంటి దారి మీ లోపల మీకే దొరుకుతుంది అని చెబుతూ ఉంటాను అనేక శీర్షికల్లో. అందుకని వాళ్ళు సత్యయుగంలో అందరూ మంచిగానే జీవించారు కదా, ఇప్పుడు వాళ్ళందరికీ మోక్షం వచ్చిందా అని అడుగుతున్నారు. మన శ్రోతల్లో ఒకరు ప్రశ్న వేశారు. అంటే మనం నిజంగా మాట్లాడుకోవాలి అంటే సత్యయుగం సంగతి అసలు మనకు తెలుసుదా? మనం ఇక్కడ ఇదంతా కూడా ప్రస్తుతం మనం మారటానికి, మనం నేర్చుకోవడానికి, మనం తెలుసుకోవటానికి, మనం ఒక సద్బుద్ధితో సత్ప్రవర్తనతో జీవించడానికి అవసరమైన విషయాలను తెలుసుకుంటున్నాం. అలాగే ప్రస్తుతం అలా సద్బుద్ధితో మంచిగా జీవిస్తూ మన యొక్క సంపూర్ణ తత్వాన్ని, ఆత్మశక్తి అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఆధ్యాత్మికం అన్నా మనకి వేరైనది కాదు. శరీరము నేను అనుకునేటువంటి భావన, భౌతికం ఏది ఉందో అది మనకి ప్రత్యక్షంగా అనుభవంగా ఉంది. దాన్ని పట్టుకొని శరీరం నేనని మనుషులు ప్రపంచంలో తిరుగుతూ వెళ్ళిపోతున్నాం. అలా మనకు ఇవ్వబడిన ఆయువు ప్రకారం జీవించి వెళ్ళిపోతున్నాం. అంతవరకే కాదు, నీ శరీరం వరకే కాదు, నీకు అనంత శక్తి, అంటే సృష్టికి ఆధారమైన అనంత శక్తి ఏది ఉందో అదే నీకు కూడా ఆధారమై ఉంది. నువ్వు కూడా అదే అయి ఉన్నావు. దాన్ని నువ్వు ఎక్కడో బయట ఎత్తకక్కర్లేదు, నీలోనే వెతుక్కుంటే నీకే తెలుస్తుంది అనేటువంటి ఒక వాస్తవికతని, మన సంపూర్ణత్వాన్ని గ్రహించమని చెబుతున్నారు. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత వేరు కాదు, భౌతికం వేరు కాదు. మనం మనలోనే గుర్తించని, గ్రహించని విషయాలను గ్రహించవయ్యా బాబు, గ్రహించవమ్మా తల్లి, నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకో. శరీరం నేను అనుకొని శరీర భావనతో చచ్చిపోవడం ఎందుకు? బతుకున్నన్నాళ్ళు ఎక్కడ చచ్చిపోతానో అని భయపడుతూ బతకడం ఎందుకు? ఈ శరీరం అనే పరిమిత భావనలో ఆ భయంతో ఈ శరీర అవసరాలు, కోరికలు తీర్చుకోవడానికి తప్పులు చేయటం ఎందుకు? ఈ తప్పులు జరగవు. సత్యం తెలుసుకుంటే, జ్ఞానం తెలుసుకుంటే, ఆ సత్యము జ్ఞానం అనేది నువ్వు బయట తెలుసుకునేది కాదు, అది నీ యొక్క స్వరూపము, స్వభావము, అది నీ సంపూర్ణత్వము. అలా నువ్వు శరీరము కాదు అని ఎవరు చెప్పటం లేదు, శరీరం అబద్ధమని అసలు ఎవరు చెప్పట్లేదు. శరీరమే నిజము, తెలుసుకునేది కూడా శరీరం ఉంటేనే, శరీరంతోనే. కాబట్టి శరీరము మాత్రమే నేను అనుకోకు. శరీరము నేనే, ఈ శరీరమును నడిపే మనసును నేనే, ఈ శరీర మనస్సులను నడిపే ప్రాణశక్తిని నేనే. నేను శక్తిని అని తెలుసుకున్నప్పుడు శక్తిగా నాకు అంతము లేదు. శక్తిగా శరీరపరమైనటువంటి విభేదములు కూడా లేవు. శక్తిగా నేను సర్వముగా ఉన్నటువంటి ఏకత్వాన్ని. శరీరపరంగా మాత్రమే నాకు విభేదాలు కనబడుతున్నాయి. అంటే చెట్టుగా మొత్తం ఒకటే అది, కానీ విడివిడిగా చూసినప్పుడు దానికి ఆకులు వేరువేరుగా ఉన్నాయి, కొమ్మలు వేరువేరుగా ఉన్నాయి, కాయలు వేరువేరుగా ఉన్నాయి, పళ్ళు వేరువేరుగా ఉన్నాయి, పువ్వులు వేరువేరుగా ఉన్నాయి, కాండం ఉంది, వేళ్లు వేరువేరుగా ఉన్నాయి, కానీ మొత్తం చెట్టుగా ఒకటే. అవన్నీ ఉంటేనే చెట్టు. అవి చెట్టులోని అంతర్భాగములే తప్ప వేరు వేరు కాదు, కానీ వేరుగా అనిపిస్తాయి. కొన్ని ఆకులు రాలిపోతుంటాయి, మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. అంటే చెట్టులో జనన మరణాలు జరుగుతున్నట్టు కనపడతా ఉంటాయి. కొన్ని కాయలు రాలిపోతుంటాయి, కొన్ని పువ్వులు రాలిపోతుంటాయి, మళ్ళీ కొత్త పువ్వులు, కొత్త కాయలు వస్తూ ఉంటాయి. ఇలా నిరంతరం చెట్టులో ప్రాసెస్ జరుగుతుంది. కానీ అదంతా ఎక్కడ జరుగుతుంది? చెట్టులో. మొత్తం అది చెట్టులోని అంతర్భాగమే. అవన్నీ కలిస్తేనే చెట్టు. అలాగే మొత్తం సృష్టి అంతా ఒక చెట్టు నుంచి ఆకులు ఉద్భవించి కొంతకాలం ఉండి మళ్ళీ ఎండిపోయి రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఒక చెట్టు నుంచి కొత్త పువ్వులు అలాగే వస్తాయి, మళ్ళీ కొంతకాలం ఉండి ఎండిపోయి రాలిపోయి మళ్ళీ కొత్త పువ్వులు వస్తాయి.
అలాగే ఒక చెట్టుకి కాయలు వస్తాయి, మళ్ళీ అవన్నీ రాలిపోయి కొత్త కాయలు వస్తూ ఉంటాయి. ఇది చెట్టు జీవితం. అయితే మనం కాయను చూసినప్పుడు కాయ వస్తే జననం అని, కాయ పోతే మరణం అని, పువ్వు వస్తే జననం అని, పువ్వు పోతే మరణం అని, ఆకు వస్తే జననం అని, ఆకు పోతే మరణం అని మానవ భావనలో భావించుకుంటున్నాం. అంటే మానవ జీవితానికి అన్వయించుకొని సృష్టిని చూస్తూ. కానీ ఒక చెట్టులో అవన్నీ అంతర్భాగాలని మనిషికి తెలుసు. చెట్టు చచ్చిపోయిందని చెప్పడు, ఆకు కూడా చచ్చిపోయిందని చెప్పడు, రాలిపోయిందని చెబుతాడు. ఇప్పుడు ఆకుల్ని ఏమంటాం మనం? ఆకు రాలిపోయిందంటాం, ఆకు చచ్చిపోయిందనం. ఎందుకని చచ్చిపోయిందని అంటే మొత్తం చెట్టు చచ్చిపోవాలి. పువ్వు పడిపోయిందనుకో, పువ్వు వాడిపోయింది, ఎండిపోయింది అంటాం, రాలిపోయింది అంటాం. అలాగే కాయో పండో రాలిపోయిందంటాం, అంటే దాని నుంచి విడిపోయింది అని అర్థం. అంతే తప్ప చచ్చిపోయిందని చెప్పం పువ్వులకి, కాయలకి, ఆకులకి. అలాగే ఏదన్నా ఒక కొమ్మ ఎండి వాడి కింద పడిపోయింది అనుకోండి, ఎండిపోయింది కొమ్మ పడిపోయింది అంటాం, కానీ చెట్టు చచ్చిపోయింది అనం. మొత్తంగా చెట్టు చచ్చిపోతే అప్పుడు చెట్టు చచ్చిపోయింది అంటాం. ఆకులు, పువ్వులు, కాయలకు ఎలా జరుగుతుందో మొత్తంగా చెట్టుకు కూడా మళ్ళీ ఒకసారి అలా జరుగుద్ది. కానీ ఈ లోపల ఆకులు, పువ్వులు, కాయలకు జరిగే చర్య అంతా కూడా చెట్టులోనే చెట్టుతోనే జరుగుతున్నటువంటి చర్య. అలాగే మానవ జీవితం చెట్టు మొత్తం సృష్టి అనుకుంటే, మన జీవితాలు ఈ సృష్టిలో మానవ జీవితాలు అంటే మానవ జాతి ఉంది, వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది, ఇంకా జడ పదార్థములు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఒక చెట్టులో కాండము, కొమ్మలు, వేళ్ళు, ఆకులు, పువ్వులు, కాయలు, ఇలా అనుకోండి ఈ జాతులు. వీటిలో కొన్ని ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. రాలిపోవటం మరణం కాదు, రాలిపోయింది అంతే, అది మరణం కాదు. ఎందుకని? సృష్టిలో ఉద్భవించి రాలిపోతూ ఉంటాయి. సృష్టి మొత్తం ఒక చెట్టు. ఆ సృష్టి మొత్తం ఒక చెట్టులో కొన్ని ఉద్భవించి రాలిపోతుంటే మళ్ళీ కొత్తవి వస్తానే ఉంటాయి, ఎప్పటికీ వస్తానే ఉంటాయి. అందుకే మానవుల నుంచి మానవులు ఎప్పుడు వస్తానే ఉంటారు, పాత మానవులు వెళ్ళిపోతుంటారు. జంతువుల నుంచి జంతువులు ఎప్పుడు వస్తానే ఉంటాయి, పాత జంతువులు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఆయు ప్రమాణం తీరిపోయినాయి. అలాగే వృక్షముల నుంచి వృక్షములు వస్తానే ఉంటాయి, పాత వృక్షములు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదంతా ఆయు ప్రమాణంగా మనమే నిర్ణయించుకున్నాం. ఎందుకని? కాలాన్ని మనం తయారు చేసుకున్నాం. జాగ్రత్త, మళ్ళీ ఇక్కడ కాలాన్ని మనం తయారు చేసుకున్నాం. అది ఆ తయారు చేసుకున్న కాలంలో మనకి అనంతత్వపు ఎరుక లేదు కనుక సృష్టి అంతా ఒక చెట్టుగా మనం భావించుకోలేకపోతున్నాం కనుక, అంటే ఒక చెట్టులా కలిసి ఉందని మనం భావించుకోలేకపోతున్నాం కనుక, అలా భావించుకోవటానికి అది నిజంగా ఒక చెట్టులా కలిసే ఉంది. అలా కలిపి ఉంచినటువంటి ఒక చెట్టులా సృష్టిని కలిపి ఉంచినటువంటిది ఏంటి అంటే సృష్టి మొత్తానికే ఆధారమైనటువంటి సర్వవ్యాపక అనంతాత్మశక్తి. ఇక్కడ చెట్టుని పోలికగా చెప్పానంతే. చెట్టుని మనకు అర్థం అవడానికి మనకు తెలిసింది కనుక పోలికగా చెప్పాను. ఆకులు రాలిపోతాయి, ఆకులు ఎండిపోతాయి, పువ్వులు ఎండిపోతాయి, రాలిపోతాయి, కాయలు పిందై, కాయై, పండై, అవి పండిపోయి రాలిపోతాయి. మరణించవు, రాలిపోయినాయి అని చెబుతున్నాం. మరణం అనేది మొత్తం చెట్టుగా ఉంటుంది. మొత్తం చెట్టు నశించిపోతే మరణం. అలాగే సృష్టి అనేది అనంత సర్వవ్యాపక విశ్వవ్యాపక సృష్టి శక్తితో సృష్టి ఉద్భవించినట్టు కనపడుతుంది. అదే ఇక్కడ చెట్టుగా ఉన్నది ఏంటి అంటే సర్వవ్యాపక ఆత్మశక్తి. అదే సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, మనలో ప్రాణశక్తి, విశ్వశక్తి, శక్తి, ఏ పేరులతోనే పిలుచుకోండి. దాన్నే ఆత్మశక్తి, బ్రహ్మము అన్నారు ఆధ్యాత్మికతలో. సైన్స్లో దాన్ని శక్తి అన్నారు అంతే. ఆ శక్తి మనకి కనపడనటువంటి మహావృక్షము, విశ్వమహావృక్షము. దానిలో ఉద్భవించి దానితోనే ఉద్భవించి, అంటే చెట్టులో ఆకులు వస్తున్నాయి, చెట్టులో కొమ్మలు వస్తున్నాయి, చెట్టుకే కొమ్మలు వచ్చినాయి, చెట్టుకే వేళ్ళు ఉన్నాయి, చెట్టుకే కాండం ఉంది, చెట్టుకే అనేక రకాల ఆకులు వస్తున్నాయి, చెట్టుకే అనేక రకాల కాయలు వస్తున్నాయి, చెట్టుకే అనేక రకాల పువ్వులు వస్తున్నాయి. మళ్ళీ ఆ చెట్టులోనే వచ్చినటువంటి ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి, పువ్వులు ఎండిపోయి రాలిపోతున్నాయి, కాయలు పండిపోయి రాలిపోతున్నాయి. ఇది చెట్టు యొక్క నిర్మాణ దశ అలా ఉంది అంతే. అక్కడ చెట్టు అలాగే ఉంది, కానీ అనేకం ఎండిపోయి రాలిపోవటం, పండిపోయి రాలిపోవటం నిత్యం జరుగుతుంది, మళ్ళీ కొత్తవి రావటం జరుగుతుంది. ఒక చెట్టులో సృష్టి ఎలా ఉందో
అలా విశ్వశక్తిలో సృష్టి అలాగే ఉద్భవించి దానిలోనే ఉద్భవించి మళ్ళీ అంటే ఉద్భవించి అన్నప్పుడు మనకి కనపడేలా వినపడేలా మనం గ్రహించగలిగేలా తయారయ్యి ఘనత్వాన్ని పొంది రూపాన్ని పొంది మళ్ళీ ఎండిపోయి పండిపోయి రాలిపోయినట్టుగా అది దానిలోనే మళ్ళీ లయించిపోతుంది, ఆ శక్తిలోనే కలిసిపోతుంది. ఆ కలిసిపోయినటువంటి స్థితిని అంటే ఉద్భవించిన స్థితిని జననమని, అంతమైపోయిన స్థితిని మరణమని మనం పేర్లు పెట్టుకున్నాం. ఈ జనన మరణాలను కాలంతో కొలుచుకున్నాం. కాలం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే సూర్య గమనము వలన భూమి గమనము వలన, అంటే భూమి గమనం వలన సూర్య గమనంలో అనిపిస్తుంది మనకి. యాక్చువల్గా గమనం సూర్యుడి కాదు, భూమి గమనం, అంటే మనమే తిరుగుతున్నాం. అలా కాలాన్ని మనం నిర్ధారించుకున్నాం. సూర్యగమనం వలన పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. పగలు రాత్రిని కలిపి ఒక రోజుగా నిర్ధారించుకున్నాం. దాన్ని గంటలుగా, నిమిషాలుగా, సెకండ్లుగా విభజించుకున్నాం. అంతే తప్ప అక్కడ నిమిషాలు లేవు, సెకండ్లు లేవు, గంటలు లేవు, రోజులు లేవు. అదొక చర్య అలా సాగుతుంది అంతే. అయితే అది వ్యావహారిక సత్యం కోసం మనం కాలాన్ని తయారు చేసుకున్నాం. ముందు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు సత్యయుగంలో అందరూ మంచిగా బతికేశారంటే అసలు యుగములు అనేవి ఎక్కడ అంతమవటం అనేది లేదు. కాలాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకున్నామో యుగాలను కూడా సృష్టిని అంటే ఈ కాలాన్ని ముందుకు నడుపుకుంటూ సృష్టిని అర్థం చేసుకోవడానికి యుగములను మనుషులు తయారు చేసుకున్నారు. మొత్తం మనం మాట్లాడుకునేది అంతా విజ్ఞానం అంతా కూడా, భాషా రూపంలో చెప్పుకునే విజ్ఞానం అంతా కూడా సృష్టిని, సృష్టితత్వాన్ని, ఆత్మతత్వాన్ని, అనంత ఆత్మశక్తి తత్వాన్ని అంటే మన స్వీయ తత్వాన్ని తెలుసుకోవడానికి అవసరంగా మనం భాషా పదాలను తయారు చేసుకున్నాం. ఆ పదాలే యుగములు. కాలంలో ఇప్పుడు రోజులు ఎలాగో కొన్ని సెకండ్లు కలిస్తే ఒక గంట, కొన్ని గంటలు కలిస్తే ఒక రోజు, పగలు రాత్రి, కొన్ని గంటలు ఒక పగలు ఉంది. అంటే మనం పెట్టుకున్న కాలమే అక్కడ లేదు. అది కాలం అసలు లేదు. మన భావనాత్మక కాలం, మనం సృజించుకున్న కాలం ఎక్కడుందంటే మన చేతి గడియారాల్లో, గోడ గడియారాల్లో, ఇప్పుడు సెల్ ఫోన్లలో, కంప్యూటర్లో కాలం చూపిస్తుందండి. అది మనమే తయారు చేసుకున్నాం. కొన్ని రోజులు కలిపి ఒక నెల, కొన్ని నెలలు కలిపి ఒక సంవత్సరం, అలా కొన్ని సంవత్సరములు కలిపి, అలా మళ్ళీ కొన్ని సంవత్సరములు కలిపేటప్పటికి కాలం ఏమైంది, అది మనం తయారు చేసుకున్నది. కొన్ని సంవత్సరములు కలిపి ఒక యుగము, కొన్ని యుగములు కలిపి ఒక మహాయుగము. ముందే తెలుసుకోండి. అసలు అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఒక 360 చిల్లర వస్తాయి. 360 వేసుకోండి. ఒక సంవత్సర కాలానికి 360 రోజులు మనకని పెట్టుకున్నాం. ఒక సంవత్సరానికి ఒక 4-5 రోజులు అటు ఇటుగా ఉంటుంది. సేమ్ ఇది మానవ కాల ప్రమాణం 360 రోజులైనప్పుడు ఇది దేవతలకి కాల ప్రమాణం ఎలా అంటే 360 రెట్లు అధికం మనకంటే అని పెట్టారు. అంటే మనకు ఒక సంవత్సర కాలం, దేవతలకు ఒక రోజు అంతే. మనకు 30 సంవత్సరాలు, దేవతలకు ఒక నెల. మనకు నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. అంటే మనకు అన్నీ కూడా 360 రెట్లు అధికం దేవతలకి అని చెప్పారు. అంటే మనకి 360 సంవత్సరాలు, దేవతలకు ఒక నెల. మనకి 12,000 అంటే ఈ 360 సంవత్సరాలు ఏమైంది, వాళ్ళకు ఒక నెల కదా. 30 సంవత్సరాలు దేవతలకు ఒక నెల. మళ్ళీ కొద్దిగా దీన్ని అర్థం చేసుకుంటూ వద్దాం. నేను కొంచెం అంకెలు అటు ఇటుగా చెప్పాను. ఇక్కడ కాల ప్రమాణం యుగాలు ఎలా విడదీశారంటే, అంటే యుగాలతో అసలు మనకు అవసరం లేదు, కానీ కాలం గురించి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అది మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. సహజంగా అందరికీ ఎంతవరకు తెలుస్తుందంటే సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు, అంతవరకు మనకు తెలుస్తుంది. అంటే నిత్యం మనం వాడుకుంటున్నాం. సంవత్సరాలకు పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు 2025లో ఉన్నాం. మనం నెలలకి పేర్లు పెట్టుకున్నాం. అయితే అసలు పూర్వకాలం నుంచి వస్తుంది. ఇది మనుషులు అర్థం అవటం కోసం కాలాన్ని తయారు చేసుకున్నారు. ఆ కాలాన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ మోడిఫై చేసుకుంటున్నారు. నూతనంగా వచ్చినప్పుడు ఇప్పుడు క్రీస్తు శకం నడుస్తుంది మనకి. ఇది నూతన కాలం. ఇది ఈ కాలంలో నిమిషాలు, సెకండ్లు ఉన్నాయి. పూర్వకాలంలో నిమిషాలు, సెకండ్లు లేదు, గడియలు ఇలా చెబుతారు. అప్పటి కాలం మనకి ఇప్పుడు తెలియదు అసలు. అంటే మనం ఇప్పుడు ఈ కాలానికి అలవాటు పడిపోయాం. సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు.
ఇదే దేవతల కాలానికి మళ్ళీ చెప్పారు. అంటే కాలంలో సంవత్సరాలు, దేవతలు, యుగాలు ఇలా ఉంటాయని ఎందుకు చెప్పారు అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. అసలు ఇది మానవ కాలంలో, మన కాలమానం ప్రకారం మానవ కాలంలో కంటే దేవతల కాలం 360 రెట్లు ఎక్కువ. అంటే 360 అనేది ఒక సంవత్సరాన్ని సూచిస్తుంది. మనకు ఒక సంవత్సరానికి వచ్చే రోజులు ఈ 360 అనేది. అందులో మామూలుగా మనకు 4-5 అటు ఇటు తేడాగా వస్తాయి అంతే. ఇక్కడ ఇది అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడిన కాల ప్రమాణం. మనుషులే దీన్ని గ్రహించారు, మనుషులే చెప్పారు, మనుషులకే చెప్పారు. ముందు మర్చిపోబాకండి. మనం ఒక సంవత్సర కాలం, దేవతలకి ఒక రాత్రి ఒక పగలు, అంటే ఒక రోజు. మనం ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు. మనం ఒక నెల, అంటే మనకు ఒక నెల ఉందిగా, అలాంటి ఒక నెల దేవతలు కావాలంటే ఇప్పుడు ఎన్ని అవ్వాలి? 30 సంవత్సరాలు అవ్వాలి. అప్పుడు 30 రోజులు అవుతాయి. అంటే మన 30 సంవత్సరాలు దేవతలకు ఒక నెల. మనం 360 సంవత్సరాలు, అంటే మన సంవత్సరంలో ఉండే రోజులు 360 రోజులు దేవతలకు ఒక సంవత్సరం. దాన్ని దేవతలు కనుక వాళ్ళు దివ్య సంవత్సరము అన్నారు. అంటే దైవ సంవత్సరం. అది దివ్య సంవత్సరం అంటే దైవ సంవత్సరం అని. అంటే ఈ రకంగా, అంటే ఈ విధంగా 12,000 దివ్య సంవత్సరాలు ఒక దివ్య యుగము, అంటే ఒక మహాయుగము. దేవతలకి 12,000 సంవత్సరాలు దివ్య సంవత్సరాలు గడిస్తే ఒక మహాయుగం అవుతుంది. మహాయుగం అంటే ఏంటి అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము. 4 యుగాలు ఏంటి? మళ్ళీ వాటికి పేర్లు పెట్టారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఇవి పేర్లేనండి. ఇప్పుడు నెలలకు ఎలా పేర్లు పెట్టుకున్నాం? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అని ఎలా పేర్లు పెట్టుకున్నాం? వీటికి ముందు తెలుగు నెలల పేర్లు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ వాడుకలో ఇంటర్నేషనల్గా మనకి ఈ నెలలే, ఇంగ్లీష్ నెలలే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో అందరికీ అవసరార్థం నడుస్తున్నాయి, కానీ మనం దాన్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు తెలుగు నెలలు ఉన్నాయి. మీరు జ్యోతిష్య సంబంధించిన విధానాల్లోకి వెళ్తే మీరు పంచాంగాలు కొనుక్కుంటే అందులో తెలుగు నెలల్లో సూచిస్తారు మీకు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము 4 కలిస్తే ఒక మహాయుగము అని పేరు పెట్టారు. మహాయుగం ఎలా అవుతుంది? దేవతలకి 12,000 సంవత్సరాలు గడిస్తే మనుషులకు ఒక మహాయుగం అయింది. అంటే దేవతలుగా లెక్క ఏంటి? ఇక్కడ మళ్ళీ దేవతలకి, మనకి ఒక సంవత్సర కాలం, దేవతలకు ఒక రోజు. మనం 30 సంవత్సరాలు, దేవతలకు ఒక నెల. మనం 360 సంవత్సరాలు, దేవతలకి ఒక నెల అవుతుంది. దేవతలకు ఒక రోజు ఏంటి? మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవతలకి ఒక రోజు అంటే మనకంటే 360 రెట్లు అధికం. ఎవరు? దేవతల కాలం. మనం ఒక సంవత్సర కాలం, దేవతలకు ఒక రోజు. మనం 30 సంవత్సరాలు, దేవతలకు ఒక నెల. మనం 360 సంవత్సరాలు, అంటే మన అంటే మనం 360లో సంవత్సరం రోజులు ఉన్నాయిగా, అలాంటి 360 సంవత్సరములు దేవతలకు ఒక దివ్య యుగము. వాళ్ళకు ఒక యుగమే అయింది, కానీ అక్కడ మనకి 4 యుగాలు అయిపోయినాయి. దేవతలకు ఒక యుగం అయ్యేటప్పటికి మనకి 4 యుగాలు అయిపోయినాయి. ఏంటి 4 యుగాలు? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము. ఇక్కడ మళ్ళీ యుగ వర్ణన ఇచ్చారు, అంటే యుగ కాలం ఇచ్చారు. కృతయుగము అంటే 17,28,000 సంవత్సరాలు కృతయుగము. దీన్ని సత్యయుగము అని కూడా పిలుస్తారు. ఎవరికి? ఇది మానవ సంవత్సరాల్లో 17,28,000 సంవత్సరాలు గడిస్తే కృతయుగము. అయితే ఇది దివ్య సంవత్సరాల్లో, దైవ సంవత్సరాలలో చూస్తే 4,800 సంవత్సరాలు. 4,800 దివ్య సంవత్సరాలు మనకి 17,28,000 సంవత్సరాలు మానవ సంవత్సరాలు. త్రేతాయుగము 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగము. అది దేవతలలో 3,600 దివ్య సంవత్సరాలు. ద్వాపర యుగము 8,64,000 మానవ సంవత్సరాలు. అది దేవతాకాలం, దివ్య సంవత్సరాల్లో 2,400 సంవత్సరాలు. కలియుగము 4,32,000 మానవ సంవత్సరాలు. కలియుగము అది దేవతా లెక్కలో దివ్య సంవత్సరాల్లో 1,200 సంవత్సరాలు.
అంటే మన పైన దేవతాలోకములు ఉన్నవని చెప్పి వాళ్ళ కాలం కూడా చెప్పారు. ఈ మొత్తం 12,000 దివ్య సంవత్సరములు అంటే 43,20,000 మానవ సంవత్సరములు ఒక దివ్య యుగము, అంటే ఒక మహాయుగము మనకు గడిచింది. మహాయుగం అంటే 4 కలిసి మనకు వెళ్ళిపోయింది. అది 12,000 దివ్య సంవత్సరాలుగా అక్కడ ఎవరు దేవతాలోకంలో జరుగుతుంది. అంటే ఇదంతా అసలు ఎందుకు చెప్పారు అంటే, ఈ సృష్టి, మానవ సృష్టి, భూమి మీద కనబడుతున్న మానవ సృష్టి ఏదుందో ఇదంతా బ్రహ్మ అని ఆయన చేశాడు అని చెప్పారు. ఇప్పుడు ఒక మహాయుగము అంటే మన 4 యుగములు కలిపితే మొత్తం 12,000 దివ్య సంవత్సరములు, 43,20,000 మానవ సంవత్సరములు. ఇది ఒక దివ్య యుగము, అంటే మనకు ఒక మహాయుగం. 4 యుగాలు కలిసి అయిపోయింది. ఇలాంటి దివ్య యుగములు అంటే మనకు కలిసి గడిచేటువంటి ఏంటి, మనకు గడిచేది 4 కలిపేసి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము కలిపేస్తే ఒక మహాయుగము. 4 కలిపింది ఒక మహాయుగం. దానికి యుగం అని పేరుందిగా. అటువంటి దివ్య యుగములు బ్రహ్మదేవుడికి ఒక పగలు. బ్రహ్మదేవుడికి మొత్తం అంటే సృష్టి చేస్తున్న బ్రహ్మగారు దైవత్వపు అంటే మానవత్వపు సృష్టి చేస్తున్న దైవత్వము కలిగిన బ్రహ్మగారికి ఎలాంటి 1000 దివ్య యుగములు అంటే మన మహాయుగములు, 1000 మహాయుగములు బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఈ పగలంతా ఆయన సృష్టి చేస్తారు. బ్రహ్మ ఒక పగలని కల్పము అని పేరు పెట్టారు. ఒక కల్పము. మళ్ళీ ఇంకొక 1000 దివ్య యుగములు లేదా 1000 మనకు గడిచినటువంటి మహాయుగములు బ్రహ్మదేవునికి ఒక రాత్రి. రాత్రి అంటే మనకు పగలో రాత్రి ఉందిగా, సేమ్ అలాగే దేవుళ్ళకి కూడా పగలో రాత్రి ఉన్నట్టు పెట్టారు. పగలో రాత్రి ఉన్నట్టు పెట్టారండి. దేవుళ్ళకి పగలో రాత్రి ఉండదు, మొత్తం అది కాంతి లోకమే. మనిషికి అర్థం అవడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. దైవత్వంలో ఎక్కడా కూడా ఉండేదంతా కూడా ఒకే తత్వము, ఏకత్వము. అయితే మనిషికి ఇక్కడ ద్వంద్వత్వం ఉంది, పగలుంది, రాత్రి ఉంది. అందుకని మనకు అర్థం అవడానికి మనకు అర్థమయ్యే రీతిలోనే మొత్తం తయారు చేశారు. ఈ రాత్రిని మనం నిద్రపోవటం కనుక దాన్ని ప్రళయం అని పిలిచారు. అంటే ప్రళయం అంటే ఏదో అవుతుందని కాదు. మనిషి ఎలా నిద్రపోతాడో అలా చీకటిలో నిద్రపోయే వ్యవస్థ పేరు. అంటే మనం నిద్రపోతున్నప్పుడు రోజు ప్రళయంలోకి వెళ్తున్నాం, మళ్ళీ మన మెలుకో సృష్టి జరుగుతుంది. అలా చెప్పారు సృష్టిని. ఇప్పుడు అటువంటి 3 పగలో రాత్రులు బ్రహ్మకు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయుక్కాలం. మనకెలా 100 సంవత్సరాలు, బ్రహ్మగారికి కూడా 100 పెట్టారు. కానీ కాల మార్పు ఉన్నది. మానవ సంవత్సరాలు వేరు, దైవ సంవత్సరాలు వేరు. మానవ గంటలు, మానవ పగళ్ళు వేరు, మానవ రోజులు వేరు, మానవ గంటలు వేరు, దైవ పగళ్ళు వేరు, దైవ గంటలు వేరు. ఇలా పెట్టారు. అయితే ఇప్పుడు ఈ వేరు వేరు అసలు ఎందుకు చెప్పాను, అసలు ఈ వేరు వేరు అనేవి ఎందుకు చెప్పాను అక్కడే మనకు తెలియాలి. దీనికి ఆధారంగా మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఇది ఉందా యాక్చువల్గా భాగవతంలో ఏకాదశ స్కందం దగ్గర ఎక్కడో ఉంది, అంటే ఎప్పుడో చదివాను, గుర్తులేదు, అయినా చెప్తాను మీకు. ఇప్పుడు మనకు గడుస్తున్న దాన్ని మన్వంతరాలు అంటారు. అంటే ఇదంతా తెలుగులో మనకు అర్థం అవడానికి సంస్కృతంలో పూర్వీకులు ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం ఎవరూ తెలుసుకోవట్లేదు అసలు. ఇప్పటి ఈ మన్వంతరం ఆరంభంలో అంటే ఇప్పుడు గడుస్తున్న కాలంలో స్వయంభవ మన్వంతరంలోని మొదటి మహాయుగములో, మన్వంతరాలకు మళ్ళీ అన్నిటికీ పేర్లు ఉన్నాయి. సత్యయుగం మధ్యకాలంలో, సత్యయుగం అంటే కృతయుగం మధ్యకాలంలో సూర్యవంశానికి చెందిన రాజు ఒక ఆయన కుకుద్ముడు అనే ఆయన ఉన్నాడు. ఆయన యొక్క కుమార్తె రేవతి. ఆయన తన కుమార్తెకు తగిన వరుడు గురించి అడుగుదామని, అంటే తగినటువంటి మంచి సంబంధం కావాలని, ఆవిడికి వివాహం చేద్దామని ఆయన తన కుమార్తెను తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అంటే భూలోకంలో కదా మనం ఉండేది, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అంటే వెళ్ళాడు అన్నప్పుడు మీరు కథను అర్థం చేసుకోండి, అంతే, విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని వివరించి మళ్ళీ చెబుతాను. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం బ్రహ్మకాలంలో
అప్పటి కాలమానం ప్రకారం బ్రహ్మకాలంలో సుమారుగా ఒక 20 నిమిషాల కాలం ఆయన అక్కడ వేచి ఉన్నాడు. అంటే బ్రహ్మగారి దర్శనం కోసం మనం వెళ్ళగానే ఆయన వచ్చారు కదా, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారుగా. మామూలు మా మానవ లోకంలో ఊహించండి, ఎవరికోసమైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే వెళ్ళిపోవడం కుదరదుగా. వాళ్ళు కబురు చేసి మన ఎక్కడో కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళు కబురు చేసి పలానా వాళ్ళు వచ్చారని చెబితే అప్పుడు ఆయన రమ్మంటే కదా మనం వెళ్ళాలి. అలా కూర్చున్నప్పుడు 20 నిమిషాలు బ్రహ్మకాలంలో గడిచింది. అంటే బ్రహ్మగారి లోకంలో. బ్రహ్మగారి దగ్గర రమ్మన్నారు, వెళ్ళారు. బ్రహ్మగారి దర్శనం చేసుకున్నాక ఈ కుకుద్ముడు అని ఆయన బ్రహ్మగారికి చెప్పాడు, అయ్యా నా కుమార్తెకి మంచి వరుడు కావాలి, నేను భూమి మీద చెప్పాను, చూశాను, జ్యోతిష్యులు అనేక మంది అనేక రకాలుగా చెప్పారు, నాకు అదంతా కూడా నా మనసుకు నచ్చలేదు, నమ్మశక్యం కాలేదు, మిమ్మల్ని అడుగుదామని డైరెక్ట్గా నేను మీ దగ్గరికి వచ్చేసాను అన్నాడు. వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను, నా కుమార్తెకి మంచి వరుడు పలానా వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళందరి పేర్లు చెప్పాడు. వాళ్ళని ఎవరినన్నా ఇచ్చేయమంటారా, వీళ్ళని ఎవరినన్నా ఇచ్చేయమంటారా ఏంటని అడుగుతాంగా మనం. అలా ఆయన అడిగాడు. అడిగినప్పుడు బ్రహ్మగారు ఒక నవ్వారు. ఈయన అడుగుతున్నాడు, బ్రహ్మగారు వింటున్నారు. బ్రహ్మగారు ఒక నవ్వారు. నవ్వినప్పుడు ఆయన బ్రహ్మగారిని ఎందుకు నవ్వారు స్వామి ఏంటి అని అడిగాడు ఆయన వివరం. అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, నాయన నువ్వు ఉంటున్న భూలోకంలోంచి దైవలోకమైన అంటే దైవలోకం బ్రహ్మలోకంలోకి వచ్చావు, నా లోకంలోకి వచ్చావు. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి నీ లోకంలో అంటే భూలోకంలో నువ్వు ఇక్కడ వేచి ఉన్న సమయం, అంటే ఈ లోకంలోకి నువ్వు ఎంటర్ అయ్యి ఇక్కడ వేచి ఉన్న సమయం సుమారుగా ఒక 20 నిమిషాలు అరగంట నువ్వు ఉన్నావని నీకు అనిపిస్తే, ఆ అనిపిస్తున్న సమయం బ్రహ్మలోకంలో ఏది గడిచిపోయిందో అది కింద నీ భూలోకంలో నీ జీవన కాలంలో మనిషిగా మీరు జీవిస్తున్న కాలంలో 27 మహాయుగాలు గడిచిపోయినాయి. ఇప్పుడు కాబట్టి నువ్వు మనసులో ఉంచుకొని మా అమ్మాయికి ఆడనేమన్నా ఏళ్ళనేమన్నా అని చెబుతున్నావు కదా, వాళ్ళు ఎవరు అసలు ఇప్పుడు లేరు, వాళ్ళు జీవించే లేరు, కాలం అంతా వెళ్ళిపోయింది. 27 మహాయుగాలు గడిచిపోయిన. మహాయుగాలు అంటే ఏంటి? ఒక మహాయుగము అంటే 4 యుగాలు కలిపి, త్రేతాయుగము, కృతయుగము, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4 కలిపితే ఒక మహాయుగం. ఎక్కడ కాలం విడిపోలేదండి. మనం నెలల పేర్లు పెట్టుకున్నట్టే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అంటే ఎక్కడన్నా కాలం విడిపోయిందా? మనమే క్యాలెండర్ తయారు చేసుకున్నాం అంతే. పొద్దున్నే లేచి డేట్ మారిపోయింది అంటాం, డేటే మారలా. అయితే అది ఆ వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నాం? వ్యావహారిక సత్యము, జీవితంలో గడవడానికి అందరం కలిపి ఒక ఏర్పాటు చేసుకున్నాం కాలాన్ని, అంతే. కాలం నిజంగా లేదు, వ్యావహారిక సత్యం అని. అలా 27 మహాయుగాలు కింద గడిచిపోయినాయా, లోకం మారిపోయింది. నువ్వు బ్రహ్మలోకంలోకి వచ్చావు, ఇక్కడ సమయం వేరు, అక్కడ సమయం వేరు, కాలం మారిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు మీ అమ్మాయికి పలానా వాళ్ళని ఇస్తే మంచిది, పలానా వాళ్ళని ఇస్తే మంచిది అని నువ్వు మనసులో అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతం భూలోకంలో. 27 మహాయుగాలు గడిచిపోయి ఇప్పుడు భూలోకంలో శ్రీకృష్ణ భగవానుని అవతారం నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ అమ్మాయిని నువ్వు ఒకవేళ ఇవ్వాలనుకుంటే, ఉత్తముడు ఎవరు అని నన్ను అడిగావు కదా, ఎవరికి ఇవ్వాలని అడిగావు కదా, శ్రీకృష్ణుని అన్నైనటువంటి బలరామునికి నీ కుమార్తెనిచ్చి వివాహం జరిపించు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ నడుస్తున్నది, భూమి మీద నడుస్తున్నది శ్రీకృష్ణుని యొక్క కార్యము, ఆయన అవతారము, ఆయన ఉన్న కాలం నడుస్తుంది. ఆయన వెళ్ళి ఈ విషయం అంతా గ్రహించి ఆయన వెళ్ళి తన కుమార్తెని బలరాముడికిచ్చి, తా కుమార్తె రేవతి, ఆవిడ పేరు, బలరామునికిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ మనకి ఎందుకు చెప్పారు? ఇవి తప్ప రైటా ఒప్ప? ఇందులో బొక్కలు ఎతకటం కాదు, దాన్ని అర్థం చేసుకునేవాడు జ్ఞాని, బొక్కలు ఎతికేవాడు అజ్ఞాని. ప్రతి దాంట్లోనూ మనకి మంచి చెప్పడానికి, మనం మంచి నేర్చుకోవటానికి, మనం జ్ఞానాన్ని పెంచుకోవడానికి అవసరమైందే ఉంది. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ సుమారుగా ఈ కాలం మనం చెప్పుకున్నాం కదా, మనకి ఒక మహాయుగము అంటే 4 యుగాలు కలిసిపోతే ఒక మహాయుగం అని చెప్పుకున్నాం కదా. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 యుగాలు కలిసిపోయి ఒక మహాయుగం అవుద్ది కదా. అది బ్రహ్మగారికి ఎంత అంటే బ్రహ్మగారి కాలంలో ఎంత అంటే మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నప్పుడు మొత్తం మనకి
కృతయుగం 17,28,000 సంవత్సరాలు. ఇది దివ్య సంవత్సరాలు. ఇది మానవ సంవత్సరాలు. దివ్య సంవత్సరాలు అయితే 4,800 ఆడితే మనకు పని లేదు. కృతయుగం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. 43,20,000 మానవ సంవత్సరములు ఒక మహాయుగం. 43,20,000 మానవ సంవత్సరములు ఒక మహాయుగం. ఇటువంటి అంటే ఇక్కడ ఇటువంటి మహాయుగం ఏది 4,32,000 సంవత్సరములు పూర్తయితే ఒక మహాయుగం పూర్తయింది. 4 యుగాలు గడిచినాయి. అటువంటి ఒక మహాయుగం బ్రహ్మగారికి ఎంత అంటే మనకి 4,32,000 సంవత్సరాలు భూమి మీద గడిస్తే బ్రహ్మగారికి ఎంత సమయం గడిచిందయ్యా అంటే 43 సెకండ్లు 0.12 వస్తుంది అంతే. బ్రహ్మగారికి 43 సెకండ్లు గడిచింది. పాయింట్లు ఉంటాయి, 1-2 వేసుకోవచ్చు లెక్కలు వేసుకుంటే. 43 సెకండ్లు అనుకోండి, లేదా 44 సెకండ్లు అనుకోండి, అర్థం అవడానికి చెబుతున్నా. అంటే అసలు బ్రహ్మగారి కాలంలో మనం పుట్టడం చావటం ఇవన్నీ బ్రహ్మగారికి తెలుసా? ఆయన సృష్టి చేస్తున్నప్పుడు ఆలోచించండి. 43,20,000 సంవత్సరాలు 43.2 సెకండ్లు బ్రహ్మగారికి అంతే. 43 అనుకోండి, 44 అనుకోండి, లేదా 43.2 సెకండ్లు అంతే బ్రహ్మగారికి జరిగింది. ఆయన లోకంలో ఎంత సమయం గడిచింది అంటే 43.2 సెకండ్లు గడిచింది. కానీ బ్రహ్మగారికి అసలు మీరు మామూలుగా ఆలోచించండి. బ్రహ్మగారికి కాలం మనకు అర్థం అవడానికి చెప్పారు తప్ప బ్రహ్మగారికి అసలు టైం ఎందుకు ఉంటుంది, అక్కడ వాచీలు ఎందుకు ఉంటాయి, ఆయన రోజులు పగలు ఎందుకు లెక్కేస్తారంటే మనకి ఎలా జరుగుతుందో అక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఆయన ఆయువు కూడా 100 సంవత్సరాలే అని చెప్పారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు సృష్టిని పాలించే వాళ్ళు అంటే మానవ జాతిని, సృష్టి అంటే మనుషులకు సంబంధించిన మానవ జాతి. ఇది మానవులు కనుక మనం మనువు నుంచి వచ్చింది మానవులు అనే పేరు. సృష్టిని పాలించేది మనువులు. ఒక్కొక్క మనువు 71 మహాయుగాలు పరిపాలిస్తాడు దీన్ని. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకు ఒక్క పగలు. 71 మహాయుగాలు అంటే మళ్ళీ 4 యుగాలు 4 లక్షల మనకి 32,000 సంవత్సరాలు. మళ్ళీ అది చూసుకోవాలి మనం వెళ్ళి. ఆ లెక్కలు వేసుకుంటూ వెళ్తే అసలు బుర్రపాడైపోతూ ఉంటుంది. లెక్కలన్నీ వేయలేం మనం. ఊరిని మీకు అర్థం అవడానికి చెబుతున్నా. మానవులు మనువు నుంచి మనువు పరిపాలనలో సాగుతున్న జాతి మానవ జాతి. ఒక్కొక్క మనువు 71 మహాయుగాలు పరిపాలిస్తాడు. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకు ఒక పగలు. రాత్రి కాలం కూడా అంటే అంతే ఉంటుంది. అది పగలు రాత్రి సమానం. ఇవన్నీ కూడా ఇలా బ్రహ్మకి ఎలా జరుగుతూ ఉంటాయి మనలాగానే అని చెప్పారు. ఇప్పుడు ఈ పాలించేటప్పుడు మనువులకు పేర్లు కూడా ఉన్నాయి. మనువులు మారిపోతూ ఉంటారు. స్వయంభువ, స్వారీచ, ఉత్తమ, తామన, రైవత, చాక్షువ. ఇప్పటి వరకు 6 పరిపాలించేసి వెళ్ళిపోయారు భూమి ఏర్పడిన కాడి నుంచి. ఇప్పుడు 7వ మనువు వైవస్వతుడు పరిపాలిస్తున్నాడు. అందుకని ఏదైనా మంత్రాలు చదివేటప్పుడు వైవస్వత మన్వంతరం అని చదువుతూ ఉంటారు. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. 71 మహాయుగంలో 28వ మహాయుగంలోని కలియుగం ఇప్పుడు నడుస్తుందంట. ఏది మనకు మహాత్ములు ఇచ్చిన లెక్కల ప్రకారం. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇంగ్లీష్ లెక్కల్లో దొరకవు. ఇప్పుడు పోనీ బ్రహ్మనే ఆయన ఒక ఆయనేనా అంటే కాదు. బ్రహ్మకు ఆయువు మళ్ళీ 100 సంవత్సరాలే. మనకు 100 సంవత్సరాలు అలాగే బ్రహ్మకు అలాగే. మరి బ్రహ్మ ఏంటి? బ్రహ్మ ఒక్కడు కాదు. బ్రహ్మ ఆయుష్ 100 సంవత్సరాలు. ఎప్పటి వరకు? మానవ బ్రహ్మ, చాక్షువ బ్రహ్మ, వాచక బ్రహ్మ, శ్రావణ బ్రహ్మ, నాసిక జన్మ బ్రహ్మ, అండజన్మ బ్రహ్మ అనబడే 6 బ్రహ్మలు పుట్టి గతించారండి ఇప్పటి వరకు. ప్రస్తుతం విష్ణు నాభీకమలంలో పుట్టిన బ్రహ్మకాలంలో 50 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటికి మనం ఇప్పుడున్న కాలంకి 51వ సంవత్సరంలో మొదటి రోజు గడుస్తుంది. ఎవరికే? బ్రహ్మకాలంలో మొదటి రోజు ఇప్పుడు గడుస్తుంది. బ్రహ్మ సంవత్సరం అంటే 365 రోజులు. ఇప్పుడు బ్రహ్మకి సంవత్సరాలు 365 రోజులు.
ఇక దాన్ని అంటే బ్రహ్మ 365 రోజుల్ని మన కాలంలోకి తెస్తే కోట్లలోకి వెళ్ళిపోద్ది. ఇక చెప్పడానికి కూడా కుదరదు. ఇంకెంత ఉంది? అది ఉందా? ఇంకే వేసుకోవచ్చుగా మనం. అనంత సంవత్సరాలు అది లెక్క కోట్లలోనే ఉంటుంది, కోట్లు దాటిపోయి ఉంటుంది. ఇలా బ్రహ్మగారికి 100 సంవత్సరాలు గడిచినాక, అంటే మనకి కోటాను కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాక బ్రహ్మగారు కూడా 100 సంవత్సరాలు వెళ్ళిపోతారు. ఇప్పుడు 7వ బ్రహ్మద నడుస్తుంది. అందులో 27 మహాయుగాలు ఇప్పుడు గడిచిపోయినాయి. ఇప్పుడు మనం 51వ సంవత్సరంలో 27 మహాయుగాలు గడిచిపోగా 28వ మహాయుగంలో కృత త్రేత ద్వాపర యుగాలు అన్నీ గడిచిపోగా ప్రస్తుతం మనం కలియుగంలో సాగుతున్నాం. అంటే ఇదంతా నేను పుస్తకాల్లో చదివిన జ్ఞానంతో చెప్పిందే, ఇదేమి విశేషమైనది కాదు. అంటే విషయం విశేషమైనది కాదు, ఇది ఊరినే అర్థం చేసుకోవడానికి. దీన్ని నేను కూడా పుస్తకాల్లోంచి చదివే చెప్పాను. ఆ చదవటంలో కూడా నాకు సరిగ్గా గుర్తులేక గజిబిజిగా చాలా గందరగోళంగా చెప్పుకుంటాను. కానీ విషయం అర్థం చేసుకోండి అంతే, ఇందులో ఏమీ లేదు. ఊరిని విషయం అర్థం చేసుకోండి. అక్కడ విషయం అర్థం చేసుకోండి అని అసలు ఇదంతా ఎందుకు చెప్పాను, అక్కడ పాయింట్ ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం. మహాత్ములు మనకి ఇదంతా ఎందుకు చెప్పారంటే, మనకి 100 సంవత్సరాలే, బ్రహ్మగారికి 100 సంవత్సరాలే. బ్రహ్మగారి బ్రహ్మలోకం వేరు, మళ్ళీ బ్రహ్మగారికి పైన విష్ణు ఉన్నారు, విష్ణులోకం ఉంది. మళ్ళీ బ్రహ్మగారు విష్ణు నాభికమలంలోంచి వచ్చాడు. విష్ణులోకం అసలు ఆయనకి తెలియదు ఉన్నట్టు, ఆయనకి తన లోకమే తెలుసు. ఆయన అలా ఎందుకు పెట్టారు? మళ్ళీ బ్రహ్మలోకానికి అనంతమైన లోకం విష్ణులోకం, మళ్ళీ అక్కడ కాలాలు వేరు. ఇలా ఎందుకు పెట్టారు అంటే జాగ్రత్తగా గమనించండి. మన చుట్టూ ఉన్న సృష్టిని మనం అర్థం చేసుకోవటానికి అనువుగా, ఎటువంటి సృష్టిలో మనం ఉన్నాము అనేదానికి అనువుగా, అసలు కాలం అనేది ఒక ఏర్పాటే తప్ప కాలం అనేది లేదు, అది ఒక భావనే తప్ప. ఆ భావన కూడా మనిషికి ఎందుకు ఏర్పడుతుంది అంటే, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉండటం వలన, తన చుట్టూ తాను తిరుగుతూ ఉండటం వలన, అది గోళాకృతిలో ఉండటం వలన భూమికి ఎదురుగా ఉన్నటువంటి సూర్యుడు మండుతున్న అగ్నిగోళం యొక్క ఆ ప్రకాశము భూమిలోని ఒకవైపు మాత్రమే పడుతుంది, వెనక వైపు పడతలేదు. ఇది అలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అలా వెళుతున్నప్పుడు మనకి సూర్యుడు ఉదయించి అలా సూర్యుడు పెరుగుతూ మళ్ళీ అస్తమిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అది అసలు సూర్యగమనము కాదు, భూమి గమనము. భూమి తిరుగుతుంది తన చుట్టూ తాను. అలా తిరిగిపోయి పగలు రాత్రి అయిపోయినట్టు, రాత్రి పగలైపోయినట్టు, రాత్రి పగలు 2 సమయాలలోనూ కాలం కొద్దిగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. రాత్రి మనం గమనించలేం, ఎందుకనంటే మనకి సూర్యుడు లెక్క తెలియదు. మనకు రాత్రిపూట మనకు సూర్యుడు కనపడడు, అందుకని సూర్య గమనం తెలియదు, చీకటి ఉంటుంది, నిద్రపోతాం. నిద్రను కూడా శరీరంలో సృష్టి కల్పించింది కనుక నిద్రపోతాం. దాన్ని ప్రళయం అన్నారు. అంతే, ప్రళయం అంటే ఏదో మొత్తం కొట్టుకుపోయేది ఏం జరగదు అసలు ఇక్కడ. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటి, అసలు ఇందులో సారాంశం ఏంటి, ఇదంతా చెప్పుకుంటాం అంటే, కాల విభాగము మన శరీర నిర్మాణమును బట్టి మనం భావించుకుంటున్నది, అది అసలు విషయం. సృష్టిలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు 84 లక్షల జీవరాశులలో మనిషి ఒకడు అన్నారు. ఇందులో ఉదాహరణకు మనం ఒక దోమనో, ఒక చీమనో, ఒక ఈగనో, ఒక చిన్నదాన్ని తీసుకుంటే దానికి కూడా ఆయు ప్రమాణం 100 సంవత్సరాలే. అన్నింటికీ ఆయు ప్రమాణం 100 సంవత్సరాలే. ఎందుకని అంటే 100 సంవత్సరంలోనే ఎవరు చెప్పారు అంటే అర్థం చేసుకోవడానికి అనువుగా. అందుకే బ్రహ్మకు కూడా 100 సంవత్సరాలే అన్నారు. కానీ సంవత్సరాలు మారుతున్నాయి, కాలం ఎంతో మారిపోతుంది. అక్కడ బ్రహ్మ సంవత్సరాలు వేరు, మానవ సంవత్సరాలు వేరు. అలాగే జీవుల సంవత్సరాలు వేరు. ఎందుకు అన్నింటికీ ఒకటే అంటే, అన్నింటికీ పుట్టుట, పెరుగుట, మళ్ళీ యవ్వనములోకి వచ్చుట, స్త్రీ పురుష ఆకర్షణ, సంతానోత్పత్తి, వృద్ధాప్యము, మరణము అన్నిటికీ ఒకటే. దమక్కూడంతే. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు, ఆహార నిద్ర భయ మైథునాదులు అన్నింటికీ ఒకటే. అంటే ఏంటి, ఇప్పుడు మానవ జీవితంలో సపోజ్ మనం ఇప్పుడు దోమతో కంపేర్ చేసుకుని చూద్దాం. మానవ జీవితంలో 100 సంవత్సరాలంటే దోమ గట్టిగా 2 రోజులు 3 రోజులు బతుకుద్ది.
మానవ లెక్కలో, మానవ సంవత్సరాల్లో. కానీ దోమ శరీర నిర్మాణము, దోమ ఇంద్రియ నిర్మాణము ప్రకారం అది గ్రహించే కాలం ఎలా ఉంటుంది అంటే దాని ఇంద్రియ నిర్మాణం ప్రకారం ఉంటుంది, దాని శరీర నిర్మాణం ప్రకారం ఉంటుంది. అది మానవుడికి సంబంధించిన ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో చచ్చిపోతుంది అనుకుందాం. అంటే పుట్టి చచ్చిపోవటం కూడా అయిపోతుంది దోమకి. ఎప్పుడు? మానవుడికి సంబంధించిన 3 రోజుల్లో. అంటే మానవుడికి సంబంధించిన 3 రోజుల్లో దోమ ఒక స్త్రీ పురుష దోమలు కలవటము, ఆ దోమలు గుడ్లు పెట్టడము, ఆ గుడ్లలోంచి దోమ ఉత్పత్తి అవ్వటము, అది బాల్య దశ నుంచి మళ్ళీ ఎదగటము, యవన దశలోకి రావటము, అది ఆడదోమలు మగదోమలు కలవటం, మళ్ళీ అవి గుడ్లు పెట్టడం, అవి జీవించటము, అలా జీవించి వాటికి వృద్ధాప్యం రావటము, అవి మరణించటము. ఈ మొత్తం దాని జీవన చర్య మనకేముందో బాల్య కౌమార యవ్వన వార్ధక్య మరణములు అనేటువంటి స్థితులు ఏమున్నాయో అవన్నీ దాని జీవితంలో మానవ జీవన కాలంలో 3 రోజుల్లో నడిచిపోయినాయి. కానీ దానికి అది 100 సంవత్సరములు. శరీర అనుభవం మనం ఎలా పొందామో అలాగే పొందుతుంది అది. అందుకని 100 సంవత్సరాలు అన్నాను. ఇక్కడ సంవత్సరాల గణన కాదు అసలు. శారీరకపరమైనటువంటి జననము, మళ్ళీ బాల్యము అంటే శరీరము రావటం, శరీరం ధరించటం, జననము, ఆ శరీరం ఎదగటం, బాల్యం గడవటం, కౌమారంలోకి రావటం, యవ్వనంలోకి రావటం, యవ్వనంలో మళ్ళీ స్త్రీ పురుష కలయికలు, అక్కడి నుంచి వృద్ధాప్యం, అక్కడి నుంచి మరణం, ఇలా 100 సంవత్సరాల సుదీర్ఘ పర్యంతము మనకు ఎలా గడిచిందో దోమకి, ఏగకి, చేమకి, ప్రతి జంతువుకి అలాగే గడుస్తుంది. మొత్తం సృష్టి మొత్తానికి అలాగే గడుస్తుంది. కానీ అది దాని భావన చేత ఆ 100 సంవత్సరాలని అంటే జీవన కాలంలో స్థితులు గతులన్నీ ఒకటేగా, అది సమయాన్ని భావించుకుంటుంది అంతే. నేను ఇంతకాలం బ్రతికానని మనకు అనిపిస్తుంది. మానవ జీవితంలో 3 రోజులు, దోమకి 100 సంవత్సరాలు. అలాగే బ్రహ్మగారి కాలంలోకి వచ్చేటప్పటికి మనకు సెకండ్లు అయిపోయింది. అసలు ఒక సెకండ్ ఉందో లేదో, అలాగే దోమకు కూడా ఒక సెకండ్ ఉందో లేదో. నేను ఊరిని 3 రోజులు అన్నాను, కాలం లెక్కలేదుగా. ఇలా మీరు సృష్టిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఏకచ్చో ఎన్ని రోజులు ఉంటుంది, ఒక దోమ ఎన్ని రోజులు ఉంటుంది, ఒక చేమ ఎన్ని రోజులు ఉంటుంది అన్నప్పుడు వాటి కాలమానం మనకి మన జీవన కాలమానంలో మనం 100 సంవత్సరాలతో పోల్చుకుంటే గంటలు ఉండొచ్చు, నిమిషాలు ఉండొచ్చు, సెకండ్లు ఉండొచ్చు, రోజులు ఉండొచ్చు, నెలలు ఉండొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క జీవికి సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అలా బ్రహ్మగారితో పోల్చినప్పుడు మన జీవితకాలం సెకండ్లే. అసలు ఉన్నామో పోయామో వచ్చామో పుట్టామో కూడా బ్రహ్మగారికి తెలీదు. తెలుసుదా? ఎందుకని? సెకండ్లు కూడా లేదు మన 100 సంవత్సరాల జీవితం బ్రహ్మగారి కాలంలో. మరి సృష్టి బ్రహ్మగారే చేస్తున్నారని చెప్పారు కదా. అంటే ఇక్కడ మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పబడిన విషయాలను జ్ఞానపరంగానే అర్థం చేసుకోవాలి, మహిమలు మాయలు. అందుకే ఇక్కడ చాలా మంది దైవ స్థితిగతులని పుస్తకాలను కొట్టిపారేస్తుంటారు. ఏదేదో చెప్పేశారు, గందరగోళంగా ఉందని. గందరగోళం ఏమీ లేదు. జ్ఞానం నువ్వు అర్థం చేసుకోవటానికి చెప్పబడినటువంటి తత్వము. ఒకే సృష్టి, మొత్తం సృష్టి అంతా ఒకటే, దానికి ఆధారమైన శక్తి ఒకటే. కానీ శారీరక నిర్మాణాలను బట్టి శరీరం నుంచి గ్రహించేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి మనకి శరీరంలో. ఆ గ్రహణ యంత్రములను బట్టి, అంటే ఈ గ్రహణ యంత్రం అనే శరీరమును బట్టి, అందులో ఉన్న ఇంద్రియాలను బట్టి, అవి గ్రహించే తీరును బట్టి, దాని సైజును బట్టి, దాని కాల భావన దానికి కలుగుతున్నది. అన్నిటికీ అంటే జననము, బాల్య కౌమార యవ్వన వార్ధక్య మరణము అనేవి జరుగుతూనే ఉన్నాయి. అన్నింటికీ ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, శారీర సుఖము అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒక మనిషి ఎలా భావించుకుంటున్నాడో అన్నీ అలా భావించుకుంటూనే ఉన్నాయి. అలా మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా అలాగే ఉంది, మొత్తం విశ్వం అంతా అలాగే ఉందని మన పైన దైవలోకాలు, బ్రహ్మలోకాలు ఇవి కూడా చెప్పారు. ఎందుకని? మనకు పైన ఏముందో మనకు అర్థం కావట్లేదు కనుక. మన చుట్టూ ఉంది మనకు అర్థమవుతుంది. మనకు చుట్టూ ఉన్న జంతువులు, ఈ జీవులు, సృష్టి తెలుస్తుంది. కానీ మననే ఈ నడుపుతున్నది ఎవరో, మనకు పైనుండి ఇదంతా కదుపుతున్నది ఎవరు అనేది మనకు తెలియట్లా. అందుకని మన పైలోకాలను దేవుళ్ళు దేవతలతో చెప్పారు. కానీ నిజంగా ఇదంతా విశ్వశక్తి యొక్క, అనంత ఆత్మశక్తి యొక్క చలన ప్రక్రియ, చైతన్య ప్రక్రియ. అది తనలో తానే సృష్టిని ఆవిర్భవింప చేసుకున్నది. ఆవిడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడంటే, కాలం అనేది
మనం భావించుకుంటున్నటువంటి వ్యావహారిక సత్యమే తప్ప అసలు కాలం అనేదే లేదు. కానీ కాలము అనేది గమనము వలన, భూగమనము వలన, భూభ్రమణము వలన, పగలు రాత్రి ఏర్పడటము వలన పగలులోనే మనం పని చేసుకోగలము. కాబట్టి ఇది ఇప్పుడు కరెంట్లు వచ్చేసి మనం అన్ని సృష్టించుకొని రాత్రిని కూడా పగలుగా మార్చేసుకొని 3 నైట్లు 3 షిఫ్ట్లు డ్యూటీలు పెట్టేసుకొని ఫ్యాక్టరీలు కట్టుకొని 3 షిఫ్టుల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నటువంటి కాలంలో అర్థమయ్యే విషయం కాదు. ఇది చెప్పబడినప్పుడు కరెంటు లేదు. మొత్తం ప్రజలందరూ కూడా ఇప్పుడు జంతువులు ఎలా ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తాయో మానవుడు కూడా ప్రకృతి మీదే ఆధారపడి జీవించిన కాలంలో ఇవి చెప్పబడినాయి. అప్పుడు కేవలము మనుషులందరూ కూడా సూర్య ఆధారంగా, వెలుగు ఆధారంగా పనిచేసుకొని వెలుగు ఆగిపోయినప్పుడు నిద్రలకు వెళ్ళిపోయారు, ఇంకా పనులు ఆపేశారు. అందుకే పౌర్ణమి ఆధారంగా అనేక ఫంక్షన్లు వస్తూ ఉంటాయి. పౌర్ణమి అంటే వెలుగు వస్తుంది. అప్పుడు అమావాస్యకు వచ్చేటప్పటికి తగ్గించేస్తూ ఉంటారు, అమావాస్యని చెడుగా చూపించుకుంటూ ఉంటారు, పౌర్ణమిని మంచిగా చూపిస్తా. కారణం ఏమీ లేదు, అనుకూలత లేదు. అమావాస్య అంటే చీకటే, అనుకూలత కుదరట్లేదు కాబట్టి వద్దులే అని చెప్పారు. అప్పుడు అవన్నీ ఇంత వివరించి చెప్పాలంటే అర్థం కాదు కాబట్టి అది చెడు అన్నారు, ఇది మంచి అన్నారు. మరి అసలు ఏమీ అర్థం కాని మనుషులకి ఎక్కడ చెప్పాలి? అందుకని ఆచారం, సాంప్రదాయం, వ్యవహారం, పద్ధతి అని విధానాలు పెట్టేశారు. తర్వాత నిదానంగా మీరు సత్యాన్ని తెలుసుకోండి, జ్ఞానాన్ని తెలుసుకోండి, ఇది బోల్డ్ చదువుకుంటే కానీ అర్థమయ్యేది కాదు అని. అలా కేవలము సూర్యుడి మీద ఆధారపడి, పగలు వెలుగు మీద ఆధారపడి పనులు చేసుకుంటూ రాత్రి పనులు ఆపేసేటువంటి ఊహతోనే బ్రహ్మగారికి కూడా అలాంటి కాలమే కల్పించారు. ఒక పగలు ఆయన పని చేస్తారు, ఆయనకు కూడా చీకటి వస్తుంది ఉండదని. ఇది మనుషులు తయారు చేసిందని ఎక్కడైనా తెలియట్లే. దైవలోకాల్లో చీకటి ఎందుకు ఉంటుంది అసలు? ఇది భూలోకం కనుక, భూమి తిరుగుతుంది కనుక చీకటి వస్తుంది. భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడు వెలుగు ఒకవైపు పడుతుంది కనుక సూర్యుడు ఉదయించినట్టు, సూర్యుడు అలా కదులుతున్నట్టు, మళ్ళీ అస్తమించినట్టు అనిపిస్తుంది. దానికి కారణం భూగమనం. మనం కదులుతున్నాం. మనం ఒక ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, మీరు చూడండి, దూరంగా చెట్లు అవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనపడుతూ ఉంటాయి. అవి వెనక్కి వెళ్ళటంలా, మనం ముందుకు వెళ్తున్నాం ట్రైన్లో. సేమ్ అంతే. ఇది మనం అర్థం చేసుకోవటానికి చెప్పారు. కాలాన్ని అర్థం చేసుకోండి అంతే. దాన్ని విభాగాలుగా ప్రతిదానికి మనం నెలలకు పేర్లు పెట్టుకున్నట్టు పేర్లు పెట్టి చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అంతే. కేవలం అది వ్యావహారిక సత్యము. ఇప్పుడు సత్యయుగంలో అందరూ సత్యంగా బతికేశారుగా మోక్షం వస్తుందా అంటే దీన్ని మన జీవన పరిస్థితులకు అన్వయించుకు చూద్దాం. ఎందుకంటే ఆ యుగాల్లోనూ నేను లేను, ఆ బ్రహ్మగారి దగ్గర నేను లేను, నేనే ఎటకారంగా చెప్పట్లా. ఇవన్నీ కూడా నిరూపణ లేని సత్యములు. నిజమే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి వాటిని నిరూపించడం కుదరదుగా, కాలాలు తెలుసుకోవటం కుదరదుగా. మన ఆయువు ఎంత ఒక సెకండ్ కూడా లేదుగా బ్రహ్మగారి కాలంలో. మనం బతికే 4 రోజుల్లో మనం ఉన్న తత్వాన్ని అర్థం చేసుకొని మన సంపూర్ణత్వాన్ని తెలుసుకోవటానికి వాళ్ళు ఇచ్చిన ఏర్పాటు ఇదంతా. ఆ ఏర్పాటుని జ్ఞానంగా ఉపయోగించుకున్నాం. అవునా కాదని అందులో బొక్కలు ఎత్తకటం ఎందుకు? ఏర్పాటు చక్కగా అర్థమవుతుందిగా. మీకు ఇప్పుడు చెప్పాను, మన దోమతోనో చీమతోనో ఏగతోనో పోల్చుకున్నప్పుడు మన శరీరపరంగా మనకు ఎన్ని వ్యవస్థలు జరుగుతున్నాయో, అంటే మనం పుట్టడం, పెరగటం, తినటం, తాగటం, అన్నీ అనుభవించటం, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశల నుంచి మరణానికి వెళ్ళటం అనేది సుదీర్ఘముగా 100 సంవత్సరాలు జరుగుతుంది మనం. అలా అన్నింటికీ అదే జరుగుతున్నప్పుడు అన్నింటికీ అదే 100 సంవత్సరాల భావన ఉంది. కానీ కాలభేదంలో మనిషికి ఉన్నట్టు దోమకు ఉండదు. దోమ అన్నీ అనుకుంటుంది, కానీ మనిషి కాలంలో 1 గంటలోనో 1 రోజులోనో 2 రోజుల్లోనో అది టప్పని చచ్చిపోతుంది, ఆ జీవి యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి. కానీ భావన అయితే అది 100 సంవత్సరాలు భావించుకుంటుంది. అందుకని బ్రహ్మగారికి కూడా 100 సంవత్సరాల భావన అని చెప్పారు. భావన, అది భావన అంటే అంత సుదీర్ఘ కాలం గడిచినట్టు దాని శరీర నిర్మాణాన్ని బట్టి దానికి అనిపిస్తుంది. మన శరీర నిర్మాణాన్ని బట్టి మనకెంత సుదీర్ఘకాలం గడిచినట్టు అనిపిస్తుంది. అదే ఆ 100 అన్నిటికీ. అంటే అన్నిటికీ ఒకేలా అనిపిస్తుంది అని. మన పైలోకాలు ఒకవేళ ఈ సృష్టిని నడిపేది ఉండి ఆ పేర్లు పెట్టి ఆ దేవతలు దేవుళ్ళు అంటే వాళ్ళకు కూడా ఇలాగే అనిపిస్తుంది అని చెబుతున్నారు. మనం కింద దాటిని ఇలా అనుకోవాలి అని భావనలో. సరే, అదంతా ఓకే, దాన్ని తీసుకెళ్దాం, దాని తప్పు రైడు అనొద్దు, అందులో జ్ఞానం తీసుకుని వెళ్దాం. ఎందుకంటే అది నిర్మించిన మహాత్ములకి, అది తయారు చేసిన మహాత్ములకి, ఆ సృష్టి తత్వాన్ని వివరించి చెప్పిన మహాత్ములకే ఏమర్థమైందో, ఎంత అర్థమైందో, వాళ్ళు దాన్ని ఏ తపస్సులో ఏ జ్ఞానంలో ఊహించారో భావించారో, వాళ్ళకి ఏం దర్శనమయ్యా చెప్పారో. దర్శనం అంటే మానసిక దర్శనం.
అది ఇప్పుడు మనకు అవడం అసంభవం. అందులో జ్ఞానాన్ని తీసుకుంటే సృష్టిలో అన్నింటికి మనకు శరీర భావన ఎలా ఉందో అన్నింటికి అలాగే ఉన్నది, మన శారీరక అవసరాలు ఎలా ఉన్నాయో అన్నింటికి అలాగే ఉన్నాయి. కాలభేదం మనకి ఇక్కడ రోజులుగా అనిపించేది ఒక జంతువుకి మొత్తం జీవితకాలం అయిపోవచ్చు, కానీ అది భావన అయితే ఒకటే, మొత్తం మనం భావించుకున్నట్టు అది కూడా భావించుకుంటుంది. ఇది అర్థం చేసుకోవాల్సింది మీరు. ఇప్పుడు సత్యయుగంలో అందరూ సత్యంగా జీవించారు కనుక మోక్షంగా వస్తుందా అంటే అసలు మోక్షం అనేది వచ్చేది కాదు, పోయేది కాదు. మోక్షం అనేది ఉన్నది, ఆల్రెడీ మోక్షం ఇక్కడే ఉంది. ఆల్రెడీ సృష్టి శక్తి ఏది ఉన్నదో, విశ్వశక్తి ఏది ఉన్నదో, మనం ఉండడానికి కారణమైన ఆత్మశక్తి ఏది ఉన్నదో, ఏది దైవశక్తి, దేవుడు దేవత అని మనం పూజించుకుంటూ ఆరాధించుకుంటున్నాము, ఆ శక్తిని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ దేవత, దేవుళ్ళు, మతములు, మార్గములు. అదే ఆల్రెడీ శక్తి ఇక్కడే ఉంది. నువ్వు మోక్షం అనేది నువ్వు కొత్తగా పొందేది కాదు, మోక్షం అనేది నువ్వు తెలుసుకునేది, నీ సంపూర్ణత్వం, నువ్వు వచ్చేది కాదు అది. కాబట్టి సత్యయుగంలో అందరూ మోక్షాన్ని పొందారా, సత్యం జీవించారు, సత్యంగా జీవించారు కనుక అసలు పొందేదే కాదు, అది నేనే అని తెలుసుకునేది. తెలుసుకున్నారో లేదో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, మనకలా తెలుస్తుంది. సత్యయుగానికి నేను వెళ్ళలేనుగా. ఇలాంటి సత్యయుగాలు అసలు ఎన్నో గడిచిపోయినాయిగా, ఎన్నో మహాయుగాలు గడిచిపోయినాయిగా. ఇప్పుడు అవన్నీ మనం తెలుసుకోగలమా? కానీ ఇవన్నీ ప్రశ్నించండి, అడగండి. ఎందుకంటే మీరు ప్రస్తుతం మిమ్మల్ని తెలుసుకోవటానికి అంతే, వాటిలో బొక్కలెత్తడానికి కాదు. బొక్కలెత్తకాలంటే మొత్తం అసలు ఏమి ఆలోచించకుండా ఇదంతా దేనికి పనికిరని చెత్తని చెప్పవచ్చు, చెప్తున్నారు చాలా మంది. అట్ట కాదు, ఇంత తయారు చేశారంటే అందులో ఏం గ్రహించమంటున్నారు, అది గ్రహిస్తే అద్భుతమైన జ్ఞానం అందుద్ది అంతే. దాన్ని అలా నమ్మేమంటలేదు, దాన్ని అలా విమర్శించమని అంటలేదు. అందులో జ్ఞాన సారాన్ని తీసుకో. ఓ చెరుకు ఇచ్చారు నీకు, నాయన ఈ చెరుకులో చెరుకు రసం ఉంది, అద్భుతమైన చెరుకు రసం గ్లాసులో పోసుకొని తాగొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారు. చెరుకులోంచి నువ్వు గ్లాసు పట్టు కొంచుతున్నావు అనుకో, ఏమన్నా రసం కారుద్దా, నీకు కనపడుద్ది అసలు? చెరుకు చేతికి ఇచ్చారు, నాయన చెరుకు నుంచి రసం గ్లాసులో పోసు తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారు. ఎందుకని అది నిజమే, చెరుకులోంచి రసం వస్తుంది. చెరుకు రసం అమ్మేవాడు మన గ్లాసుల్లో పోసేస్తాడు, మనం తాగుతాం, దాన్నే క్లుప్తంగా చెప్పేసి వెళ్ళిపోయాడు ఒక ఆయన. కానీ ఇప్పుడు నువ్వు చెరుకును పట్టుకొని గ్లాసులో కొంచుతున్నావు, రసం రావట్లా, అది పట్టుకు ఊళ్ళంతా తిరుగుతున్నావు, అందరినీ అడుగుతున్నావు, వాళ్ళు నిన్ను చూసి నవ్వుతారు. ఇది కూడా అంతే, అర్థం కానివాడు అన్నింటినీ విమర్శించటం లేదా తనకిష్టం వచ్చినట్టు చెప్పటం రెండూ తప్పే. దానికి ప్రొసీజర్ ఉంది, అందులో నువ్వు జ్ఞానం గ్రహించంతే. చెరుకులో నీకేం కావాలి? చెరుకు రసం కావాలి. చెరుకు రసం ఎలా వస్తుంది? అందులో ఉన్న పిప్పిని పడేసి రసం కావాలి. ఇప్పుడు నాకు ఎలా వస్తుంది అంటే, నువ్వు తొక్క తీసి చెరుకుని నమిలి రసం మింగి పిప్పిని ఊసేయచ్చు, లేదా చెరుకుని రసం తీసేటువంటి నలిపేటువంటి మిషన్లో పెడితే చక్కగా చెరుకు రసం అంతా కిందకు వచ్చేస్తుంది, పిప్పంతా అక్కడ ఉండిపోద్ది. అలా తీసుకోవాలి. అంతే తప్ప చెరుకు పట్టుకొని గ్లాసులో కొంచితే చెరుకు రసం రాదు. నువ్వు అక్కడ కష్టపడాలి, దాన్ని పిప్పి చేసేయాలి, దాన్ని నలిపేసేయాలి. అది నీ నోట్లో నలుపుతావా, నువ్వు మిషన్లో నలుపుతావా, నీ ఇష్టం, అప్పుడు రసం వస్తుంది. అలాగే అన్నింటిలోంచి రసము అనే జ్ఞానాన్ని పొందాలి. దేనికి? ఇప్పుడు నేను నా జీవితంలో బాగా ఉండి తెలుసుకోవడానికి, పాండిత్యానికి కాదు, ఎవరికో బోధలు చెప్పడానికి కాదు, ఇప్పుడు నేను దాన్ని అర్థం చేసుకొని నా జీవితాన్ని నడుపుకోవడానికి. కాబట్టి సత్యయుగమైన త్రేతాయుగము, సత్యయుగమునే కృతయుగము అంటారు. త్రేతాయుగము తర్వాత యుగమైన, ద్వాపర యుగమైన, కలియుగమైన ఉన్నదంతా మనుషులే. అది యుగములు పేర్లతో విడదీయబడ్డాయి తప్ప ఎక్కడ యుగములు విడిపోలేదు. పగలు రాత్రి కూడా విడిపోలేదు, కాలం విడిపోలేదు, గంటలు విడిపోలేదు, అంతా ఏకంగానే ఉంది. అనాదిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా ఏకత్వంతోనే ఉంది. ఎక్కడ మొక్కలై విడిపోయిన కాలమే లేదు. అసలు కాలం లేదు, మనం పట్టుకున్న భావన కదా భూమి తిరగటం వలన. అటు యుగాలు విడిపోవటం, ప్రళయాలు వచ్చేయటం, అంతమైపోవడం ఇదేం ఉండదు. అంతం జరుగుతూనే ఉందిగా. పుట్టిన ప్రతి వాళ్ళు చచ్చిపోతారు. మనుషులైనంతే, చెట్లైనంతే, మా జంతువులైనా అంతే, పొట్టలో గొట్టలో నదులు సముద్రాలైనా అంతే. వాటి అంతం ఏంటో మనకు తెలియదు, ఎందుకంటే మన జీవనకాలం వాటికి సరిపోదు, వాటిని గమనించడానికి సరిపోదు. కానీ ఉన్న ప్రతిదీ, రూపము ధరించిన ప్రతిదీ రూపాన్ని కోల్పోద్ది. అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇంకా కొత్త ప్రళయమే ఉంది, అది ఎప్పుడు ఉంది. ప్రళయము అంటే రాత్రి, ఏమీ లేదు, సృష్టి కనపడదు. ఎందుకని? చీకటి అయిపోయింది, వెలుగు లేదంటే. మళ్ళీ వెలుగు వచ్చిందంటే సృష్టి జరిగింది, వెలుగు కనపడుతుంది, సృష్టి మళ్ళీ బతికి తిరుగుతున్నాం. ఇలా అర్థం చేసుకోవటం అంతే.
అదే తప్ప ఎక్కడో ఏదో అంతమైపోద్దని యుగాంతమని పుస్తకాలు రాసేయటం, ప్రళయాలని పుస్తకాలు రాసేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇష్టం వచ్చినట్టు చెప్పడం. అలాగా దాంట్లో జ్ఞానం అర్థం చేసుకో. ఎప్పటికీ ఇది అంతం అవ్వదు. ఎందుకంటే దీనికి ఆధారమైన శక్తి అంతము లేనిది. అనంతాత్మశక్తికి అంతం లేదు. శక్తికి ఎప్పుడైతే అంతం లేదో సృష్టికి కూడా అంతం ఉండదు. ఎందుకని? శక్తి సృష్టి వేరువేరు కాదు. చెట్టు ఉన్నంతకాలం ఆకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చెట్టు ఉన్నంతకాలం కొమ్మలు రెమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చెట్టు ఉన్నంతకాలం కాయలు పువ్వులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చెట్టు ఉన్నంతకాలం చెట్టుకు సంబంధించిన అన్నీ వచ్చిపోతూ ఉంటాయి. చెట్టు పోవటం ఉండదు. అయితే చెట్టు పోవటం ఉండదు అనేది ఉదాహరణగా చెప్పాను. చెట్టు కూడా ఒక టైంకి పోద్ది, కానీ ఇక్కడ శక్తి పోవటం ఉండదు. ఎందుకంటే శక్తికి నశింపు లేదు. శక్తి వలన, శక్తితో, శక్తిలోనే జరుగుతున్న సృష్టి అంటే శక్తి తనను తాను వ్యక్తీకరించుకున్నది ఘనత్వముగా. వ్యక్తీకరించుకున్నప్పుడు అది ఉన్నట్టు కనపడుతుంది మనకి. మళ్ళీ అది అవ్యక్తమైపోద్ది. ఎందుకని? వ్యక్తీకరించుకున్నది దాని లక్షణము, గుణము మళ్ళీ దానిలో కలిసిపోద్ది. కలిసిపోయినప్పుడు అది మరణం అంటున్నాం మనం. ఎందుకని? శక్తిని మనం తెలుసుకోలేదు కనుక. కాబట్టి ఇప్పుడు మన సంపూర్ణత అయినటువంటి, మన సంపూర్ణ తత్వమైనటువంటి శక్తిని తెలుసుకోవటమే మానవ జీవన లక్ష్యం. అదే మోక్షము. మోక్షం అంటే పొందేది కాదు, అది నేనే అని తెలుసుకునేది. ఆల్రెడీ అది నేనే శరీరముగా వ్యక్తీకరించబడి తిరుగుతున్నాను. ఈ శరీరమునకు ఆధారమైన శక్తి నాలోనే ఉన్నది, నాతోనే ఉన్నది. నేను ఆ శక్తిలోనే శరీరముగా జరుగుతున్నాను. మళ్ళీ ఈ శరీరం ఆ శక్తిలో కలిసిపోద్ది. దాన్ని మరణం అంటున్నాను. వ్యక్తీకరించబడితే జననం అంటున్నాను. ఆ వ్యక్తీకరించబడి జనన మరణాల మధ్య తిరుగుతున్నప్పుడు జీవితం అని పేరు పెట్టాను. అన్నిటికంటే శక్తి తెలిస్తే అది మోక్షము. శక్తి తెలియకపోతే జనన మరణాల మధ్య జీవితము, అంతే. మరి శక్తిని సంపూర్ణత కనుక తెలుసుకో అని ఇంత భేదభావనలు, ఇన్ని జీవరాశుల మధ్య కాలభావన ఎలా ఉంటుంది, దేహభావన ఎలా ఉంటుంది అనేటువంటి కాలతత్వాన్ని, కాలపు అనంతత్వాన్ని వివరించారు. నువ్వు ఎంత పైకి వెళ్ళినా నీ పైన ఇంకా అనంతకాలం ఉంది, అనంతమైన కాలం ఉంది. అదంతా దాటిపోయినాక అసలు కాలమే లేని అనంత ఏకత్వం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇలా కొద్ది కొద్దిగా నీకు అర్థమయ్యేలా నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ తీసుకెళ్లారు. కాలానే దాటేసిన స్థితికి పట్టుకెళ్ళారు. దానికి ఏర్పాటు చేయబడిన చదువు అది, ఆధ్యాత్మిక చదువు అది. ఒకప్పుడు ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి చదువుకుంటామండి. నర్సరీలో ఏం చేస్తారు? బొమ్మలు దాటిస్తారు. ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, అలా ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదం, ఒక్కొక్క వాక్యం కొద్ది కొద్దిగా సంవత్సరాల పర్యంతం నేర్చుకుంటాం. అలా నేర్చుకొని వచ్చే పిహెచ్డీలో చేసేసి తర్వాత ఉద్యోగాలకు పోతాం. ఇప్పుడు మన చదువులో ఈ ఉద్యోగాల్లో ఏమి ఉపయోగపడవు. మనం చదువుకున్న పాఠాలు ఉద్యోగాల్లో రావు. మనం చదువుకున్న పాఠాలు, మనం చేసిన లెక్కలు ఏమి ఉద్యోగాల్లో రావు, జీవితంలో రావు. కానీ అంత మేధాశక్తి రావటం వలన అక్కడ మేధస్సు పెరిగింది. చదువుకోవటం వలన జ్ఞానశక్తిని పెంచుకున్నాం. కాబట్టి జీవితంలో అటువంటివి ఏమొచ్చినా మనమై చేయగలుగుతాం. అవే వృత్తి వ్యాపార ఉద్యోగాలుగా బతుకుతున్నాం. అంత జ్ఞాన సంపదను పెంచుకున్నాం, మేధాశక్తిని పెంచుకున్నాం. అంతే తప్ప యాజ్ ఇట్ ఈజ్గా అవే పాఠాలు జీవితంలో రావు. పుస్తకాల్లో చెప్పబడిన పాఠాలు, పుస్తకాల్లో చెప్పబడిన లెక్కల జీవితంలో యాజ్ ఇట్ ఈజ్గా రావు. అలాగే ఆధ్యాత్మిక చదువులో మనకు మహాత్ములు అందించిన జ్ఞాన సంపద అంతా కూడా పాఠములు. దాన్ని గ్రహించి దాన్ని ఇప్పుడు జీవితంలోకి ప్రవేశించి మన సంపూర్ణత్వాన్ని తెలుసుకోవాలి. ఆ సంపూర్ణత్వం పేరు మోక్షము. కాబట్టి సత్యయుగంలో అయినా, ద్వాపర యుగంలో అయినా, కృతయుగంలో అయినా, త్రేతాయుగంలో అయినా, కలియుగంలో అయినా, ఏ యుగంలో అయినా, ఉన్న 4 యుగాల్లో ఏ యుగంలో అయినా నేను అనంత ఆత్మస్వరూపుడని సాధించుకున్న వాళ్ళకి అది అర్థమవుద్ది. అది అర్థమయ్యే స్థితి, అంతే మోక్షం. నువ్వు తెలుసుకున్నా మోక్షమే, నువ్వు తెలుసుకోకపోయినా మోక్షంలోనే ఉన్నావు. కాదండి నేను శరీరంతో చచ్చిపోయానని నువ్వు అనుకున్నా, అది నువ్వు అనుకున్న భావనే తప్ప నువ్వు మోక్షంలోనే చచ్చావు, మోక్షంలోనే పుట్టు, మోక్షంలోనే పెరుగు. భిన్నత లేదు. ఎందుకంటే ఆ శక్తే మోక్షము, ఆ శక్తి తత్వమే మోక్షము. అందుకని నేను శరీరంగా చచ్చిపోయాను, నేను మనిషిగా చచ్చిపోయాను, నేను స్త్రీగా చచ్చిపోయాను, నేను పురుషుడిగా చచ్చిపోయాను అనుకునే బదులు నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకొని నాకు అసలు చావు లేని మోక్షంలో నేను శరీరాన్ని వదిలాను. ఆకు రాలిపోయింది, పండు రాలిపోయింది, పువ్వు రాలిపోయింది, ఆకు ఎండిపోయి వాడిపోయి రాలిపోయింది, పువ్వు ఎండిపోయి వాడిపోయి రాలిపోయింది, పండే రాలిపోయింది అన్నప్పుడు మరణం లేదు. అక్కడ చెట్టు అక్కడే ఉంది. మళ్ళీ కొత్త పళ్ళు వస్తాయి, కొత్త ఆకులు వస్తాయి, కొత్త పువ్వులు వస్తాయి. అలాగే
కొత్త శరీరాలు కావాలంటే మళ్ళీ ఎన్నైనా తీసుకోవచ్చు. అదే అనేక జన్మలు ఉన్నాయని చెప్పారు. విశ్వమహావృక్షం ఇది శక్తి. అది నీ సంపూర్ణతను తెలుసుకుని దాన్ని మోక్షము అన్నారు. అందుకని అది తెలుసుకుని ప్రయత్నం చేయడానికి ఇదంతా అందించారు మనకి. కాబట్టి ఏ యోగంలో అయినా అది నువ్వు తెలుసుకోవాలి. నీ భావన, నీ లోపలికి నువ్వు వెళ్ళి భావాన్ని పొందాలి. అంతే తప్ప యుగ ధర్మాలు ఏం మారిపోవు ఇక్కడ. మనిషికి ఎప్పుడూ ఒకటే, నేను ఆ శక్తిని తెలుసుకోవటమే. మరి యుగ ధర్మాలు ఉన్నాయి కదండి. సత్యయుగంలో ధర్మం 4 పాదాల నడిచిందంట, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల నడిచిందంట, ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల నడిచిందంట, కలియుగంలో ధర్మం 1 పాదం మీదే నడుస్తుందంట అన్నప్పుడు అర్థం చేసుకోవాలి అక్కడ విషయాన్ని. ఏంటి అర్థం చేసుకోవాలంటే, మానవ జీవితానికి దాన్ని అన్వయించుకోండి. యుగములను మన జీవితానికి అన్వయించుకోకపోతే అసలు యుగాలు ఉండి మనకేంటి ఉపయోగం చెప్పండి. ఇప్పుడు యుగాలు చెప్పారు, మహాయుగాలు చెప్పారు. ఇన్ని మహాయుగాలు బ్రహ్మగారి కాలం అన్నారు. మళ్ళీ బ్రహ్మగారు దాటినాక విష్ణువు గారు ఉన్నారు. ఈ కాలాలన్నీ చెప్పారు. బాగుంది. మొత్తం సృష్టి ఆవిర్భావం చెప్పారు. సృష్టి ఇలా సాగుతుందని చెప్పారు. ఎంతో మంది మనువులు పరిపాలిస్తున్నారని చెప్పారు. ఎన్ని మహాయుగాలు, ఎన్ని మహాకల్పాలు ఇలా నడుస్తున్నాయో చెప్పారు. అంతా బాగానే ఉందండి. ఇదంతా నీకు అన్వయం కాకపోతే అసలు వాటి వల్ల నీకు ఉపయోగం ఏంటి? ఇప్పుడు తెలుసుకొని ఉపయోగం ఏంటి? నీకు అన్వయం అవ్వాలి కదా. ఆ జ్ఞానం నువ్వు అన్వయించుకు జీవించాలి కదా. దానికి కదా నీకు అది కావాల్సింది. అందులోంచి జ్ఞానాన్ని కదా తీసుకోవాలి. అన్నప్పుడు దాన్ని మనకు అన్వయించుకోండి. అన్వయంలో ఏంటంటే, నాతో పాటు సృష్టిలో ఉన్న జీవులు ఎన్ని ఉన్నాయో వాటన్నింటికి వాటి శరీర నిర్మాణాన్ని బట్టి కాలభావన అనిపిస్తుంది. అన్నింటికీ 100 సంవత్సరాలలాగానే అనిపిస్తుంది. కారణం ఏంటి? అన్నింటికీ శరీర నిర్మాణములో అవి జననము, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య, మరణములు అన్నింటికీ ఒకటే. అన్నింటికీ ఆహార, నిద్ర, భయం, ఐదునాదులు ఒకటే అని అర్థం చేసుకోనాయన. అంతే. అది చెప్పటానికి అంతే. మన పైనంతే, మన కిందైనంతే. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు యుగములు విడదీసింది ఎందుకు? సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని విడదీసింది ఎందుకు అన్నప్పుడు, ఇది మళ్ళీ మన జీవితానికి అన్వయం లేనప్పుడు, అంత కష్టపడి వాళ్ళు విడదీసి మనకి చెప్పిన దాంట్లో మనం చెరుకు రసాన్ని, జ్ఞానాన్ని తాగలేనప్పుడు దాన్ని పిండుకొని ఇప్పుడు ఆ యుగాలను పిండేసి, యుగాలన్నీ ఈ జ్ఞాన సాహిత్యం అంతా, కాలగణనంతా, మహాత్ములు అందించిన యుగాల తత్వం అంతా మనం చెరుకుగా తీసుకొని రసాన్ని పిండుకొని తాగలేనప్పుడు, ఇప్పుడు అది మనకు అన్వయం కానప్పుడు, ఇప్పుడు యుగాలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మనకేం ఉపయోగం కాదు. మనం ఆ చెరుకు రసం పిండుకు తాగేయాలి. ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. అన్నప్పుడు సత్యయుగము అంటే మన జీవితంలో బాల్య దశ 4 పాదాల మీద నడుస్తుందంటే పిల్లలు బాగుతారు చూడండి. 1 కాదు, కొంచెం ఎదిగి తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నడిచినా ఇతరుల సహాయంతో, తల్లిదండ్రుల సహాయంతోనే వాళ్ళు బతుకుతారు. అసత్యము ఆడవలసిన అవసరమే లేదు. అంటే పిల్లలు అబద్ధం చెప్పరా అంటే, పిల్లలు అబద్ధాలు చెప్పేది ఏది కూడా ఇతరులకు హాని చేసేది కానే కాదు. ఒక చాక్లెట్కో, ఒక బిస్కెట్కో, వాళ్ళకి ఏదో ఆడుకోవటానికో. బాల్య దశ అంతా ఇలాగే ఉంటుంది. అందుకని పిల్లలు అసత్యం ఆడినా అది అసత్యం కాదు, అది మొత్తం సత్యయుగమే. ఎవరికి హాని జరగదు, వాళ్ళు ఎవరికి హాని చేయరు. పిల్లలందరూ సత్యయుగంలో ఉన్నట్టే. అసలు హాని తలంపు వాళ్ళకి రాదు. ఏదో వాళ్ళ గొడవ వాళ్ళంతే. తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతారు. అందుకని అక్కడ అసత్యమే లేని దశ కనుక బాల్య దశ. సత్యము 4 పాదాలు అన్నారు. అంటే మొత్తము అని 4 పాదాలు ఉంటాయి. అసలు ఊరిని మనకు అర్థం అవడానికి చెప్పారు. అది చక్కగా మొత్తం అప్పుడు సత్యమే నడుస్తుంది అని చెప్పారు. అక్కడి నుంచి మనిషి కౌమార దశలోకి వస్తాడు. అంటే స్త్రీ పురుష ఆకర్షణ ఎప్పుడు మొదలవుద్దో అది త్రేతాయుగం. టీనేజ్లోకి వచ్చాడు. కౌమార దశలోంచి అలా సాగుతూ సంపూర్ణ యవ్వన దశలోకి వస్తాడు. అంటే వివాహము వరకు కామ సంబంధమైన విషయాలు తెలుస్తాయి. స్త్రీ పురుష శారీరక సంబంధ హార్మోన్లు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. కౌమారం నుంచి యవ్వనం వరకు మొత్తము త్రేతాయుగము. ఇక్కడ స్త్రీ పురుష ఆకర్షణ. అందుకే మీకు త్రేతాయుగంలో గమనించి చూడండి. త్రేతాయుగంలో ఏముంది? సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోవటమే త్రేతాయుగంలో హైయెస్ట్ స్టోరీ. అంటే కామ సంబంధమైన విషయాలు అధికంగా ఉంటాయి. కానీ ధర్మం తగ్గదు. ఇప్పుడు కైకమ్మ కొడుక్కే రాజ్యం కావాలంది. అక్కడ ఏమి కొట్టుకోలే, గొడవ లేదు. రాముడు రాజ్యం ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
కానీ తన భార్యను ఎత్తుకుపోయిన ఒక దుర్మార్గుడితో యుద్ధం చేశాడు ఆయన. అది కూడా యుద్ధం ఆయన కావాలని చేయాలి, ఆడు యుద్ధం చెయ్యాలి, నేను నీ భార్యను ఇవ్వను అంటే చేశాడు ఆయన తన ధర్మం కోసం. అంటే కామ సంబంధం ఆ భావన, భార్యాభర్తల అనుబంధం త్రేతాయుగం. ఈ కామ సంబంధ భావనలో చెడు ఉన్నవాళ్ళు కామ కోరికలతో ఇతరులకు హాని చేయాలని చూస్తారు, స్త్రీలైనా పురుషులైనా. ఎందుకని టీనేజ్ వచ్చింది, యవ్వనంలోకి వచ్చారు, అది జరిగేది అక్కడ. అందుకని కొంచెం అక్కడ కపటత్వం కుటిలత్వం మనిషిలో మొదలవుతాయి. ఎందుకంటే కోరికలు మొదలైనవి కనుక మొదలవుతాయి. కానీ కౌమార దశలో తల్లిదండ్రుల ఆధ్వర్యంలోనే ఉంటాడు, ఇంకా వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకొని భార్యను తెచ్చుకోవాలి. కాబట్టి తీవ్రమైనటువంటి చెడులోకి వెళ్ళే అవకాశం ఉండదు, కానీ కొంత చెడు ప్రవేశిస్తుంది. ఎందుకంటే కోరికలు మొదలైనవి కనుక. ఎప్పుడు అయిపోయింది, భార్య తెచ్చుకున్నాడు, వివాహం చేసేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు పిల్లలు కలిగారు, సంతానాలు కలిగారు. ఇప్పుడు ఇంతకుముందు తను ఒకే ఇంట్లో ఉన్నాడు, ఎవరితో? తన తల్లిదండ్రులతో. ఇప్పుడు తనకు ఎప్పుడైతే భార్యా పిల్లలు వచ్చారో తన తల్లిదండ్రులను దూరం పెట్టేస్తాడు. తన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరికాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు అందరూ చూడండి ఆస్తుల పంపకాలు గోలలో ఒకే తండ్రికి పుట్టి అప్పటి వరకు చిన్నప్పుడు అంటే వాళ్ళకి సొంత కుటుంబాలు వచ్చే వరకు మేమందరం ఒకటే అని ఒకే కుటుంబంగా కలిసి ఉన్నోళ్ళు ఇప్పుడు ఎవరి కుటుంబాలు వాళ్ళుగా విడిపోవటం మొదలెడతారు. ఎవరికి వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సొంత వాళ్ళే, తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లి బిడ్డలు ప్రతి సంబంధ బాంధవ్యం కొట్టుకు చేస్తారు. ఎందుకనంటే నేను నాది నాకు ముఖ్యం, ఇప్పుడు నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నా భర్త. అవసరమైతే తల్లిదండ్రులు కూడా ఇసిరాతులు పారేస్తారు. ఎవరైనా అత్తమామలైనా అన్నదమ్ములైన అక్క చెల్లెలు, ఎందుకని అందరికీ సొంత కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ద్వాపర యుగంలో మనకు చక్కగా చెప్పారు మహాభారతం. సొంత వాళ్ళు అన్నదమ్ములే కొట్టుకు చచ్చారు. సుమారుగా 66 కోట్ల మంది చనిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో. 66,50,00,000 దగ్గర అంకె సంఖ్య చెప్పారు. అంత దారుణ మారణ కాండలు పగబట్టి ప్రతీకారాలతో ఎదుటోళ్ళే లాగేసుకోవాలని ఎవరు, ఎందుకు? అన్నదమ్ములే. ఎందుకని? అక్కడ సొంత కుటుంబాలకు ధనం అవసరం అవుద్ది. అయినప్పుడు ఇంకా ఎక్కువ స్వార్థం పెరుగుద్ది, కపటత్వం పెరుగుద్ది, కుటిలత్వం పెరుగుద్ది, బలమున్నోడిదే రాజ్యం అవుద్ది, సాగినోడిదే రాజ్యం అవుద్ది. వీళ్ళల్లో కూడా చూడండి, కుటుంబాల్లో కూడా బలమున్నోడే పెత్తనం చేస్తూ ఉంటాడు, అందరిని మీద పెత్తనాలు చలాయిస్తూ ఉంటాడు. కొన్ని ఇళ్లలో భార్యది పెత్తనం సాగుద్ది, భర్త మంచోడేది. కొన్ని ఇళ్లలో భర్తది పెత్తనం సాగుద్ది, అందరి మీద అధికారాలు చలాయిస్తారు. కొన్ని ఇళ్లలో పిల్లలు తల్లిదండ్రుల మంచితనాన్ని తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఎక్కడ ఏది కుదురుతుంది. ఇక బయట నుంచి అయితే అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులు, ఇప్పుడు కోర్టు కేసులన్నీ కుటుంబ సభ్యుల మధ్య ఉంటాయి, మీరు వెళ్ళి చూసుకోండి. చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, గోడలు అన్నీ ఇంకా నాకు కావాలి, అన్నీ నేనే పొందాలి. ధనకాంక్ష, కీర్తికాంక్ష, జీవితమే కాంక్ష, కడదాకా తీరదోయి నీ ఆకాంక్ష. ఇక నిరంతరం కోరికలు పుట్ట. అది ద్వాపరయుగం. ఆ ద్వాపరయుగం ఎంత కోరికలు పుట్టంటే సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడే అక్కడ ఉన్నా కూడా ధర్మం చెప్పి, ధర్మం కోసం జ్ఞానబోధలు చెప్పి, ఆత్మజ్ఞానం కోసం మోక్షంకి సంబంధించిన భగవద్గీతను చెప్పినా ఎన్ని బోధించినా యుద్ధం తప్పలేదు. ఇక చెడుని సంహరింపజేయడమే తప్ప చెడుని మార్చడం కుదరట్లేదు. ఎందుకని? ఎవరికి ఆడే మార్చుకోవాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మదాత్మానం. బాల్య దశలో అసలు నువ్వు చేసేది ఏమి ఉండదు. యవ్వన దశలో కోరికలు మొదలవుతున్నాయి కాబట్టి చిన్న తప్పులు స్లోగా మొదలవుతాయి మనకు. వాళ్ళు వెనకబడి ఏళ్ళు వెనకబడి, ఆడోళ్ళు వెనక మగోళ్ళు వెనక ఆడోళ్ళు పడతానే ఉంటారు. అక్కడి నుంచి యవనం అయిపోయి వివాహాలు చేసుకొని పిల్లలు వచ్చినాక ఇంక మొత్తం నేను, నాది, నా కుటుంబం, మా బతుకు, ఎవరి బతుకులైనా బుగ్గిపాలు చేసేస్తాం. అదే మహాభారతం. అక్కడి నుంచి వృద్ధాప్యము, కలియుగము. వృద్ధాప్యంలో ఇప్పుడు ఇక్కడ 2 పాదాల మీద నడుస్తుందన్నారు ధర్మం. ఎక్కడ? ద్వాపరయుగంలో. త్రేతాయుగంలో 3 పాదాల మీద, అంటే కొంచెం చెడు వచ్చింది. కానీ 3 వంతులు ధర్మం ఉంది, 1 వంతు చెడు వచ్చింది. పాదాలంటే వంతులు అనే పార్ట్స్. ద్వాపరయుగంలోకి వచ్చాక ఆఫ్ అయిపోయింది. సగం మంచోళ్ళు సగం చెడ్డోళ్ళు అయిపోయారు ద్వాపరయుగంలో. అంటే మంచి చెడులు 2 ఒక మనిషిలోనే ఉంటాయి. తన వాళ్ళని మంచిగా చూసుకుంటాడు, బయట వాళ్ళని చెడ్డగా చూసుకుంటాడు, లేదా ఒక్కోసారి మంచి మారతా కూడా ఉండొచ్చు. కానీ చెడు మంచి సమానంగా ఉంది, అక్కడ కొట్టుకు చస్తూ ఉంటారు. అందుకనే
ఇక కలియుగంలోకి వచ్చేటప్పటికి మానవ జీవితంలో వృద్ధాప్యంలో నేను నాకు ఏమీ చేసుకోలేను. ఇక్కడ ధర్మం ఒంటి పాదం మీదకి వచ్చేసింది అన్నారు. అంటే నాకు నేనేమీ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో నిరంతరం ఆశిస్తూనే ఉంటాను. నాకు ఏదో ఒకటి చేయండి, నాకు ఇంత అన్నం పెట్టండి, నాకు కళ్ళు సరిగ్గా కనపడి చావట్లేదు, నన్ను నడిపించండి, మీరు చెప్పింది నాకు వినపడి చావట్లేదు, కొద్దిగా అర్థమయ్యేది చెప్పండి. నాకు నేనే ఏమీ చేసుకోలేను. కేవలం నేను మీ మీద ఆధారపడి బతుకుతే మీ అందరూ నాకు ఏదో ఒకటి చేయాలి. బాబు నాకు అందరూ ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి అంటే కూర్చుంటారు అక్కడ. అంటే 3 వంతుల విధానం ఇంక పోయింది. ఆ చేసిన వాళ్ళని కొంచెం మంచోళ్ళు, లేదు మా అబ్బాయి బాగానే చూశాడు, మా అమ్మాయి బాగానే చూసింది. మొత్తంగా వృద్ధాప్యంలో అందరూ నీకు చేయటమే, నువ్వు ఆశించటమే. అంటే ఏంటి? 3 వంతులు నువ్వు ఆధారత అయిపోయావు ఇతరుల మీద. నీ మీద నువ్వు ఆధారపడేది 1 వంతే. అది కూడా అసలు చాలా వృద్ధాప్యంలో కొంతమందికి అది కూడా కుదరదు. నిరంతరం ఆశిస్తూ ఉంటావు. చేసిన వాళ్ళు మంచోళ్ళు అంటావు, చేయకపోతే చెడ్డోళ్ళు అంటావు. అసలు వృద్ధాప్యంలోనే నీకు అసంతృప్తి ఎప్పుడూ ఉంటుంది కనుక ఆ అసంతృప్తికి సంబంధించిన భావంతో ఎప్పుడూ శాపనార్థాలు పెడుతూ ఎవరిన ఏదో ఒకటి అంటూ వీళ్ళని ఏదో ఒకటి అంటూ కాలం గడుపుతూ ఉంటావు. అలానే అందరూ చెడ్డోళ్ళని నేను అంటలా, శారీరక స్థితి అలా ఉంటుంది. నీకేం చేసుకోలేనప్పుడు నిస్సహాయతగా, ఆ నిస్సహాయతలో అందరిని అడగాల్సిందేగా, అందరి ముందు చేయి చాపాల్సిందేగా. అందుకని అక్కడ విధానం ఇలా ఉంటుంది అని చెప్పడానికి చెప్పారు. ధర్మం ఇంకా 1 పాదం మీదే ఉంది. ఏదో నాకు నేను చేసుకోగలిగింది కొద్దిగా ఏదో అంతే, నా కాల కుర్చీలు తెచ్చుకొని ఏదో తిరగలను. ఇది మన జీవితానికి అన్వయించుకుంటే మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మన జీవితంలో 4 యుగములు సాగుతాయి. అయిపోయింది మన జీవితం మొత్తం పూర్తయి మరణం అయిపోతే ఒక మహాయుగం మన జీవితంలో అయిపోయింది. ఇటువంటి మహాయుగాలు ఎన్ని ఉంటాయంటే ఏమో నువ్వు ఎన్ని జన్మలు ఎత్తుతావో, మళ్ళీ దాని గురించి ఎందుకు నిరూపణ లేని సత్యాలు. జన్మలు ఎత్తడం నిరూపణ నేను నమ్ముతాను, కానీ మీరు నమ్మటం వల్ల ఉపయోగమే ఉంది. నేను వెనకే జన్మ ఎత్తానో నాకే తెలీదు, ఎన్ని జన్మలు ఎత్తి వచ్చానో అసలు తెలీదు, ముందు ఎన్ని జన్మలు ఎత్తబోతున్నానో అది అసలు తెలియదు. ఇప్పుడు ఇంకా నమ్మేదాని అంటే వలన ఉపయోగమే ఉంది, అందులో ఆ నమ్మకం ఉండడం వలన ఉపయోగమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా బ్రతకాలో తెలుసుకోవటానికి ఆధ్యాత్మిక చదువును చదువుకుందాం, ఆత్మజ్ఞాన చదువును చదువుకుందాం, అనంత ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుందాం. అంతే పుస్తకాల్లో వాటిని, అంటే పుస్తకాల్లో వాళ్ళు తప్పు రాయిలా, పుస్తకాల్లో రాసిన వాటిని అర్థం చేసుకునేంత జ్ఞానము శక్తి మనకు ఉండాలి. ఏ మహాత్ముడు ఏ అద్భుత జ్ఞానాన్ని మనకు అందించడానికి ఆ వివరణలన్నీ ఇచ్చాడు. ఆ యుగాలు కలిపి, ఆ యుగాలు పేర్లు పెట్టి చెప్పారు, ఆ యుగాలు తయారు చేశారు. అక్కడి నుంచి మానవ కాలం, దైవకాలం, బ్రహ్మకాలం ఇవన్నీ ఎలా ఉంటాయని చెప్పారు. అన్నప్పుడు మన ఏం అర్థం చేసుకోమంటున్నారు, ఏమి గ్రహించమంటున్నారు, ఎందుకు ఈ సృష్టి గురించి ఇంత వివరణగా మనకు చెబుతున్నారు అన్నప్పుడు మనం అందులో ఏం గ్రహించాలి అంతే తప్ప సృష్టిని గ్రహిస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు నిజంగా భూమి ఉంది, మన చుట్టూ భూమి ఉంది, పంచభూతాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అనేక వనరులు వసతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని తెలుసుకున్నాం, అన్నీ చూసాం, కానీ ఏమి చేయకుండా ఇంట్లో కూర్చున్నాం. ఎలా బతుకుతావు? ఎన్నున్నా నీ ప్రయత్నం నువ్వు చేసి నీకు దొరికిన వాటితో నువ్వు తిని బతికి నువ్వు పొందిన వాటిని అనుభవించి జీవితాన్ని గడపాలి నీ స్వప్రయత్నంతో. ఇక్కడ ఉన్నాయి అన్నీ అని తెలుసుకునేది ఎందుకు? స్వప్రయత్నం చేయటానికి. అలాగే మొత్తం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఎక్కడ ఏ మతంలో ఏ మహానుభావులు ఏ గ్రంథ రూపాల్లో ఏ జ్ఞాన రూపాల్లో ఏది అందించినా అది చదువుకొని ఆ జ్ఞానాన్ని నీ జీవితంలో అన్వయించుకోవటానికి. అంతే తప్ప అదేదో పట్టుకొని ఆ పుస్తకాలు పట్టుకొని గొడవలు పడి నా మతమే గొప్పదని ఈ మతం కాదు, మాకు అన్నీ తెలుసు మీకు తెలియదు అని కొట్టుకోవటానికి దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రపంచంలో ఇప్పుడు అనేకం ఉన్నాయని తెలుసుకున్నాం, కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఇంట్లో అలా కూర్చుంటే తెలుసుకున్న జ్ఞానం ఎందుకు ఉపయోగపడుద్ది? తెలుసుకున్న జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి అంటే నువ్వు ప్రయత్నించాలి, పనిచేయాలి, నీకు అవసరమైనవి సాధించుకోవాలి. నువ్వు సాధించుకున్న దానిని అనుభవించి బతుకుతూ ఉండాలి. అది జీవితం. జీవితం నిరంతర ప్రయత్నం, నిరంతర అనుభవం, ఇంతకు మించి జీవితం ఏం లేదు. అలా నిరంతర ప్రయత్నం, నిరంతర అనుభవం జరగాలంటే దానికి సంబంధించిన జ్ఞానం కావాలి, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అలాగే మోక్షం అనేది జ్ఞానము. ఎటువంటి జ్ఞానము? ఆల్రెడీ అది ఇక్కడే ఉన్నది.
ఆనందాత్మశక్తే మోక్షము, ఆనందాత్మశక్తే సర్వము, ఆనందాత్మశక్తే నువ్వు, ఆనందాత్మశక్తే సృష్టి. ఉన్నదంతా శక్తిగా ఒకటే, సృష్టిగా నీకు విభిన్నముగా అనిపిస్తున్నది. ఎందువలన? శరీరము నేనన్న భావన వలన. నువ్వు ఆ శరీరము నేనన్న భావనలోంచి శక్తిని నేనన్న భావనలోకి ప్రయాణించడానికి అవసరమైన ఆధ్యాత్మిక చదువునంతా మేము చెప్పాము నాయన. మేము ఎందుకంటే ఆ శక్తిని నేను అని మేము తెలుసుకున్నాం, దానికి ఆత్మజ్ఞాన చదువు అని పేరు పెట్టాం. ఆత్మజ్ఞానం అనే పేరుతో దాన్ని బోధించాం, అనేక గ్రంథాలు రాసాం. దానికి ఆధారమైనటువంటి అనేక గ్రంథాల రూపంలో సృష్టితత్వాన్ని వివరించాం. అందులోంచి జ్ఞానాన్ని గ్రహించి నేను శక్తిని నువ్వు కూడా తెలుసుకో అని చెప్పారు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. దాన్నే రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా చెప్పేవాడిని నేను సామాన్యుడిని కనుక నాకు తెలిసినంతలో, నాకు అర్థమైనంతలో ఏదో క్లుప్తంగా కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా నాకు అర్థమైంది మీతో చెప్పాను. ఈ యుగాలు కానీ ఈ కాలము కానీ ఇవన్నీ భావనాత్మకత, వ్యావహారిక సత్యములు. ఎక్కడ ఏది చెప్పబడినా అది వ్యావహారిక సత్యం. అందులోంచి జ్ఞానాన్ని తీసుకుని ప్రస్తుతం మన జీవితానికి అన్వయించుకు సాగటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కాబట్టి అందరూ మోక్షం పొందేశారా అంటే సత్యయుగంలో నాకేం తెలుసు, ఎవరికి తెలుసు? ఒకవేళ మీరు అడిగిన దానికి ఏ పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి జనాలుండి పోగేసుకుని, పెద్ద గురువు అంటే ఏముంది, రోజు ప్రచారాలు చేసుకునేవాళ్ళు పెద్ద గురువులు. మాకు ఎంతమంది శిష్యులు ఉన్నారు, మాకు ఎన్ని సంస్థలు ఉన్నాయి అని వాళ్ళు సపరేట్ రంగు, రుచి, వాసన ప్రత్యేకంగా పెట్టుకొని సపరేట్ దుస్తులు ధరించి సపరేట్ విశేషమైనటువంటి పద్ధతుల్లో సాగుతూ, మేము గురువులు అని వాళ్ళ నాళ్లే ప్రకటించుకొని, మేము మహాత్ములు అని వాళ్ళ నాళ్లే ప్రకటించుకొని, మాకు ఎంతమంది శిష్యులు ఉన్నారు, మా మార్గం ఇదని ప్రకటించుకొని వెళ్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అయ్యా సత్యయుగంలో అందరూ పొందేశారంటే వాళ్ళు పొందారని చెబుతారు. మీకేంటి నిజం? అదే అబద్ధం ఎలా తెలుస్తుంది? పొందారా అన్నారనుకోండి, ఎలా తెలుస్తుంది? లేదు పొందలేదు అన్నారనుకోండి, ఎలా తెలుస్తుంది? అమ్మ పొందారమ్మా, ఎందుకంటే సత్యయుగంలో కూడా గురువుని నేనేను, సత్యయుగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గైడ్ చేసింది అప్పుడు గురువుని నేనేను, అందరికీ మోక్షాన్ని ఇప్పించేశాను, ఇప్పుడు మీకు కూడా ఇప్పించడానికి వచ్చాను, అందుకని మీరు నన్ను అనుసరించండి అని చెబుతాడు. లేకపోతే మాతాజీ అలా చెప్పుద్ది. నువ్వు నమ్మితే గుడ్డిగా అనుసరిస్తే వెళ్తావు. సత్యయుగంలో ఈయన ఉన్నాడో లేదో, ఆవిడ ఉందో లేదో, ఆమె గురువో కాదో, ఆయన గురువో కాదో నీకు తెలుసా? వాళ్ళు పొందారో లేదో నీకు తెలుసా? ఇప్పుడు సమస్య ఏంటి? నువ్వు పొందుతావో పొందవా అని. అలా నువ్వు పొందేది కూడా కాదు, అది ఒక సహజత్వం. నేను ఆ శక్తి నేను తెలుసుకోవటమే, నాలో ఉన్న ప్రాణశక్తిని నేను తెలుసుకోవటమే. ప్రాణశక్తి లేదా ఎట్ట బతుకుంటాం మనం? అక్కడ అద్భుతం లేదు, మహిమ లేదు, పాడు లేదు. మనిషి చచ్చిపోతున్నాడుగా, ప్రాణశక్తి పోయింది అంటున్నాం. మరి బతుకున్నప్పుడు ప్రాణశక్తి ఉందిగా, ఉండగానే తెలుసుకో, దాని అదే మోక్షం. ఉండగానే ఉన్నదని తెలుసుకో, కొత్తగా పొందేది కాదు. మనం ఏం చేస్తున్నాం? ఉండగానే శరీరంతో పట్టుకొని అన్నీ అనుభవించుకుంటూ పోదామని జరుగుతున్నాం, అంతే, ఏమి లేదు. అంతకు మించి ఇందులో విశేషతలు ఏమి లేవు. మీరు అలా ఆధ్యాత్మిక చదువుని మన జీవితానికి అన్వయించుకొని ఇప్పుడు నేనేం పొందాలి, నేను వింటున్న ప్రతిదాని నుంచి, నేను చదువుతున్న ప్రతిదాని నుంచి, నేను నమ్ముతున్న ప్రతిదాని నుంచి, నేను నడుస్తున్న అంటే భక్తి విధానాలలో, ఆధ్యాత్మిక విధానాలలో నేను నడుస్తున్న ప్రతి మార్గం నుంచి, నేను అనుసరిస్తున్న ప్రతి గురువు నుంచి, నేను నమ్ముతున్న ప్రతి మాతాజీ నుంచి, నేను అనుసరిస్తున్న ప్రతి మాతాజీ నుంచి, నేను సాగే ప్రతి మతం నుంచి, నేను చదివే ప్రతి గ్రంథం నుంచి, నేను ఇప్పుడు నా జీవితానికి ఏమి అన్వయించుకోవాలి, ఏ జ్ఞానాన్ని పొందాలి, నా జీవితానికి అది అన్వయం ఎలా అవుతుంది అనేటువంటిది తీసుకుంటేనే అది ఆధ్యాత్మిక చదువు అవుతుంది. అది మిమ్మల్ని మీ అనంత శక్తి వైపు నడిపిస్తుంది, మిమ్మల్ని మంచిలో ధర్మంగా మంచిగా బతికేలా చేస్తుంది. లేనివన్నీ కూడా కల్పితములు. అంటే ఎవరికి? నీకు. జ్ఞానం తీసుకున్నప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? ఇది ఏది విన్నా ఏది చూసినా జ్ఞానం తీసుకున్నప్పుడు ఉపయోగం ఏంటి? జ్ఞానాన్ని ఆచరించినప్పుడు ఉపయోగం ఏంటి? మనలో చెడును పోగొట్టుకొని ధర్మాన్ని మంచిని నిలుపుకొని జ్ఞానాన్ని పెంచుకుంటూ నేను శక్తిని అనేటువంటి తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఏమున్నా, ఎన్ని తెలుసుకున్నా అవన్నీ అక్కడే ఉన్న ఉపయోగం ఏంటి? అందుకని మీరు ఏదైనా ముందు ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నేను తెలుసుకుంటున్నది నా జ్ఞానపరంగా ఎలా ఉపయోగపడుతుంది, నా జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, అంతే. కాదు జీవితానికి సంబంధం లేకుండా తెలుసుకుంటున్నారనుకోండి, దాన్ని పాండిత్యము అంటారు. పాండిత్యం. మీకు ఊకదొంపుడు ఉపన్యాసాలు కావాలంటే అని చెప్పుకుంటూ పోతా ఉండొచ్చు, మీ ఇష్టం. అది కాలక్షేప కబుర్లు అంటారు, సేమ్ అంతే. చాలామంది అలాగే తెలుసుకుంటారు.
వాళ్ళు గ్రంథాలు రాసేస్తుంటారు, గ్రంథాలు చెప్పేస్తుంటారు, తిరిగేస్తుంటారు, గండ పేరుండాలు వేసుకుంటూ ఉంటారు, కంకణాలు పెట్టుకుంటూ ఉంటారు, బంగారు కడియాలు ధరిస్తూ ఉంటారు, మహామహా బిరుదులు పొందుతూ ఉంటారు. ఓకే, మంచిదే, తప్పేం లేదు. మీకు అలా ఇష్టమైతే వెళ్ళండి, సినిమాలకి షికారులకి వెళ్ళాలా, ఇది కూడా అలాగే. కానీ అది నా జీవితంలో అన్వయించుకోవడానికి ఎలా కుదురుతుంది, జ్ఞానంగా ఎలా కుదురుతుంది, నా జ్ఞానాన్వయం ఏంటి, ఇప్పుడు నా జీవితంలో నేను ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి, ఈ శరీరం నశించిపోద్ది కదా, నా శరీర తత్వం ఏంటి, సృష్టి తత్వం ఏంటి, ఇప్పుడు నా బతుకేంటి, నా జీవితం ఏంటి, అసలు నేను ఎవరో అనే దానికి దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే అది ఆధ్యాత్మిక చదువు అవుద్ది, ఆత్మజ్ఞానం చదువు అవుద్ది, స్వీయ అంతరంగ చదువు అవుతుంది. అది జీవితంలో మీరు ఆచరించడం కుదురుతుంది. అదే నీకు నువ్వు శక్తివి అని తెలియజేస్తుంది. ఆ శక్తికి చావు లేదని తెలియజేస్తుంది. ఆ శక్తిలోనే ఆ విశ్వమహావృక్షము, ఆ శక్తి అనంత ఆత్మశక్తే విశ్వమహావృక్షము సృష్టిగా ప్రకటితమవుతుంది. ఆ ప్రకటితమైన విశ్వమహావృక్షంలోనే ఆకులు రాలిపోయినట్టు కొత్త ఆకులు వచ్చినట్టు, కాయలు రాలిపోయినట్టు కొత్త కాయలు వచ్చినట్టు, పువ్వులు రాలిపోయినట్టు కొత్త పువ్వులు వచ్చినట్టు సృష్టి మనకు వ్యక్తమై తను మళ్ళీ దానిలో అదే అవ్యక్తమై వ్యక్తమై కనబడి మళ్ళీ అదే దానిలో లీనమైపోతుంది. కానీ శక్తిగా నేను మిగిలే ఉంటాను, శరీరం ఆకులా రాలిపోవచ్చు అనే సత్యం తెలుస్తుంది. దాన్ని మోక్షం అంటారు. అది సాధించేది అసలు కానే కాదు. వాళ్ళు పొందారా, వీళ్ళు పొందారా అని అసలు ఆలోచనలు చేయకండి. మీరు ప్రశ్న అడగడం తప్పని నేను ఎప్పుడు అంటలా. కానీ దానివల్ల ఉపయోగం మీకేమిటి అనేది ఇక్కడ. ఎవరో పొందితే మనకు వచ్చిందేంటి, ఎవరో పొందకపోతే మనకు పోయిందేంటి, అసలు వాళ్ళు పొందారో లేదో అన్నదానికి నిర్ధారణ ఏంటి? ఇప్పుడు మేము పొందామని చెప్పి 1,000 మంది మహాత్ములు రోడ్ల మీద తిరుగుతున్నారు, 1,000 మంది మాతాజీలు రోడ్ల మీద తిరుగుతున్నారు, 1,000 సంస్థలు పెట్టుకు తిరుగుతున్నారు. వాళ్ళు పొందారో లేదో ఎవరికి తెలుసు? అసలు నమ్మిన వాళ్ళు కొంతమంది నమ్మి పొందారని వాళ్ళు వెనకపోతున్నారు, మేము కూడా పొందుతాం వాళ్ళు చెప్పిన మార్గాల్లో వెళ్తేనే. నమ్మని వాళ్ళు వాళ్ళని విమర్శిస్తున్నారు. రెండింటికి ఆధారత లేవు. నువ్వు విమర్శించవద్దు, దాన్ని బలపరచవద్దు, నువ్వు దాన్ని పొందు. ఎవరిని నువ్వు తట్టొద్దు, ఎవరిని నువ్వు పొగడొద్దు. అన్నింటినీ తెలుసుకుని ఆ జ్ఞానాన్ని పొంది ఆ శక్తిని అనేటువంటి స్థితిని నువ్వే పొందు. అలా ఏది చదివినా, ఏది విన్నా, ఏది తెలుసుకున్నా అది నీకు అన్వయించుకునేలా తెలుసుకోవాలి. అప్పుడే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఆ ప్రయత్నం కోసమే ఈ శీర్షికలు. చక్కగా మీకున్న సందేహాలను అడగండి. మీరు ఎవరు ఏ విధంగా అడిగినా దాన్ని ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా, స్వీయ అంతరంగ చదువుగానే చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఈ శీర్షికలు అందుకే కనుక, నిజమైన ఉపయోగం అదే కనుక. అర్థమైతే అర్థమైన విషయాలను చక్కగా మీ జీవితంలో ఆచరించుకొని మంచిగా బతుకుతూ, ధర్మంగా బతుకుతూ, హాయిగా సంతృప్తిగా ఉన్నదాంతో తృప్తి పడుతూ ఆ ధర్మంలో మంచిలో సాగిపోండి. మీకు కాలం మిగిల్చుకొని కొంత, అంటే మీ కుటుంబం జాగ్రత్తగా చూసుకోండి, మీ ఆర్థిక స్థితిగతులు జాగ్రత్తగా చూసుకోండి. ఏ దేవుడనో, ఏ మతమనో, ఏ దేవతనో, ఏ గురువనో, ఏ మాతాజీ అనో మీ కుటుంబ జీవితాన్ని, ఆర్థిక జీవితాన్ని నష్టపరుచుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు మీకు డబ్బులు ఎవరు, వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకుంటారు. మీ పిచ్చి భ్రాంతి. వాళ్ళకి 10 రూపాయలు వస్తే మీకు 100 రూపాయలు వస్తాయి, వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే మాకు 1000 రూపాయలు ఇస్తారు, మాకు 1000 రూపాయలు, వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే మాకు లక్షల కోట్లు వస్తాయి అనుకుంటే, అలా వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే మీకు లక్షల కోట్లు ఇవ్వగలిగిన శక్తి వాళ్ళకు ఉంటే మీ దగ్గర 1000 రూపాయలు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి సేవలు చేస్తే మాకు పుణ్యం వస్తుంది అనుకుంటే, అంత పుణ్యం మీకు ఇవ్వగలిగిన శక్తి ఉంటే వాళ్ళు మీ సేవలు ఎందుకు తీసుకుంటారు? చాలా సింపుల్ కదా అది. కానీ ఆశ, అత్యాశ, దురాశ జ్ఞానాన్ని చంపేస్తాయి, విచక్షణ జ్ఞానాన్ని చంపేస్తాయి. అందుకని మనం ఆలోచించలేకపోతున్నాం. అలానే మహాత్ములను గౌరవించొద్దు, మతాలను గౌరవించొద్దు, జ్ఞానాలను గౌరవించొద్దు, దేవుళ్ళని, దేవతలను గౌరవించొద్దు, జ్ఞాన గ్రంథాలను గౌరవించొద్దు అని నేను చెప్పటంలా. అన్నింటినీ నీకు అన్వయించుకొని ఇప్పుడు నువ్వు ఎలా బతకాలో తెలుసుకో. మహిమలు, మాయలు, అద్భుతాలు ఇక్కడ ఉండవు, లేవు. అవి ఉండవని చెప్పేవాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు అంతే. కాబట్టి హాయిగా ఉండు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా పెట్టుకో, నీ ధనాన్ని జాగ్రత్తగా పెట్టుకో, నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు జాగ్రత్తగా పెట్టుకో, నీ శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకో, నీ మనసును జాగ్రత్తగా పెట్టుకో. నీకు సంబంధించిన అన్నింటినీ, నేను, నాది, నా వాళ్ళని అన్నింటినీ నువ్వే జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేకపోతే చాలా దెబ్బతింటావు. ఆధ్యాత్మికత పేరుతో అయినా, భక్తి పేరుతో అయినా, గురువులు, మాతాజీలు, సంస్థల పేరులతో అయినా నువ్వు అజాగ్రత్తగా నీ వాటిని వదిలేసావా, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. కేవలము మతాల నుంచి, గురువుల నుంచి, మాతాజీల నుంచి, జ్ఞాన గ్రంథాల నుంచి, దేవుళ్ళ నుంచి, దేవతల నుంచి నువ్వు బ్రతకటానికి అవసరమైన మంచి జ్ఞానాన్ని మాత్రమే నువ్వు పొందాలి అంతే.
అంతే తప్ప నీ అన్నీ వాళ్ళకి ఇవ్వటానికి కాదు, వాళ్ళ దగ్గర జ్ఞానం నువ్వు పొందటానికి అంతే. నిజమైన వాళ్ళు నీ జ్ఞానాన్ని ఇస్తారు, నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోరు, వాళ్ళకి అవసరం ఉండదు. ఎందుకని జ్ఞానం తెలిసిన వాళ్ళు భౌతిక విషయాసక్తులై ఉండరు, ధనాసక్తులై ఉండరు, కీర్తి ప్రతిష్టల ఆసక్తి ఉండదు. ముందే తెలుసుకోండి, అక్కడ జ్ఞానం ఉంటుంది. ఎక్కడ భౌతిక కాంక్షలు తగ్గుతూ ఉంటాయో అక్కడ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అలా జ్ఞానాన్ని తెచ్చుకోండి, మంచిగా జీవించండి, ధర్మంగా జీవించండి. మళ్ళీ చెబుతున్నా, మీ మొత్తం జాగ్రత్త మీదే, మీ కుటుంబంతో సహా. అలా జాగ్రత్త పడుతూ కొంత సమయం మిగిల్చుకొని నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి తత్వాన్ని తెలుసుకునేటువంటి విషయాలు వింటూ ఉండండి చాలు. మీరు ఆల్రెడీ అనంత ఆత్మశక్తే, అనుకోవట్లేదు, అది మనకు తెలియదు. ఎలా అనుకోవాలో, ఎలా తెలుసుకోవాలో ఆత్మజ్ఞాన చదువులు, ఆధ్యాత్మిక చదువులు మహాత్ములు అందించారు, అవి తెలుసుకోండి. అవి చెబుతున్న వాళ్ళదే వినండి. వింటూ ఉంటే అన్ని మీకే అర్థమవుతాయి కాలగమనంలో. అలా వింటూ కాలగమనంలో అర్థమయ్యి వాటిని గ్రహించాలంటే మీరు మంచిగా ధర్మంగా బతకాల్సిందే. చెడుగా బతికే వాళ్ళకి ఇది ఎన్ని విన్నా అర్థం కాదు, ఎన్ని విన్నా రాదు. మీరు ఎంత మంచి మహాత్ముడు పక్కనే కూర్చొని తిరిగినా మీ మనసులో, మీ హృదయంలో చెడిపోనంత వరకు మీకు ఆత్మజ్ఞాన చదువు రాదు, ఆధ్యాత్మిక చదువు రాదు. విషయం అర్థం చేసుకోండి. అర్థమైన వాళ్ళు మంచిగా బతకడం అలవాటు చేసుకోండి. నేను చెప్పింది అసలు నచ్చలేదు, ఆయనకు తోచించి చెబుతున్నాడు అనిపించిన వాళ్ళు దయచేసి వినబాకండి. నేను సామాన్యుడనే, అతి సామాన్యుడను. నాకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మనిషికి ఉండే అన్ని సమస్యలు నాకు కూడా ఉన్నాయి. నేను చాలా సామాన్యుడిని. కాకపోతే మంచిగా బతుకుదాము అనే ప్రయత్నంలో నాకు నేను చెప్పుకుంటూ, నాకు నేను నేర్చుకుంటూ, నాకు నేను తెలుసుకుంటూ, అనేక మంది మహాత్ములు అందించిన విషయాలను నేను అభ్యసించుకుంటూ, అవగాహన చేసుకుంటూ వాటిని మీతో పంచుకుంటున్నాను అంతే. నేను చాలా సామాన్యుడిని, మంచిగా బతుకుదామని ప్రయత్నిస్తున్నాను అంతే. ఆ ప్రయత్నాన్ని మీతో పంచుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు అనుసరించండి, నచ్చని వాళ్ళు నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్యుడిని నేనే చెబుతున్నాను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.